చేయకుండా మరి సేవకులకు మరి సమయం ఇస్తున్నాం. చప్పట్లు కొడుతూ సేవకులను ఆహ్వానిద్దాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తూ ఉన్నాను. మీ మధ్య వాక్య పరిచర్య చేయటానికి నన్ను ఇక్కడికి రిఫర్ చేసినటువంటి దైవ సేవకులు తెనాలి రవీంద్రబాబు గారు లాస్ట్ వీక్ మీ దగ్గరకు వచ్చి వాక్య పరిచర్య చేశారు. వారి ద్వారా మరి దైవ సేవకులు లోదరన్ బాబు గారు అయ్య గారు నాకు పరిచయం అవటం జరిగింది. వారు నన్ను ప్రేమతో ఈ వారము మీ మధ్య వాక్యమును ప్రకటించటానికి ఆహ్వానించారు. వారికి, వారి సతీమణికి, వారి కుటుంబం అంతటికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరు కూడా ఈ దినమందు వాక్యము పట్ల ఆసక్తి కలిగి వచ్చారని నేను నమ్ముతూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది వాక్యం పట్ల ఆసక్తితో వచ్చారు మీరు? ప్రైజ్ ది లార్డ్. దైవ భక్తునికి ఉండవలసిన ఒక గొప్ప లక్షణం ఏంటంటే దేవుని మాటలు వినే లక్షణం ఉండాలి. లుదియా అనే ఒక స్త్రీ ఉందంట. ఆమె పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచింది. ఆమె గురించి బైబిల్ ఏం చెప్పింది? అక్కడ దైవ భక్తి గల స్త్రీ అని రాయబడి ఉంది. దైవ భక్తి గల స్త్రీ అని రాయబడిన వెంటనే దేవుని వాక్యం పట్ల ఆసక్తి కనపరిచింది. ఆమె దేవుని వాక్యం పట్ల ఆసక్తి కనపరిచింది కాబట్టే దైవ భక్తురాలు. కొంతమంది పాటల పట్ల చాలా ఆసక్తి ఉంటుంది, వాయిద్యాల పట్ల ఆసక్తి ఉంటుంది. దేవుని సన్నిధిలో ఆ పని ఈ పని చేసి భోజనాల దగ్గర అటు ఇటు అడవుడు చేసే దగ్గర ఆసక్తి ఉంటుంది, వాక్యం దగ్గర ఆసక్తి ఉండదు. అంతే. ఈ అన్ని విషయాల్లో ఉండి వాక్యం పట్ల ఆసక్తి లేనోడు దేవుడికి అవసరం లేదు. ఎందుకంటే అసలు వాక్యం పట్ల ఆసక్తి లేదంటే దేవుని పట్ల ఆసక్తి లేనట్లే. ఎందుకనగా వాక్యమే దేవుడై ఉన్నాడు, దేవుడు వాక్యమై ఉన్నాడు. వాక్యం పట్ల ఆసక్తి లేని వారు ఎవరైనా సరే ఇంటికి వెళ్ళిపోయి పడుకోవటం మంచిది, ఇక్కడ ఉండి పడుకునేదానికంటే కూడా. కాబట్టి ఆశ కలిగి దేవుని మాటల మీద ఆశ కలిగి ఇక్కడ మీరు కూర్చొని వింటే దేవుడు మిమ్మలను చెప్పినందుకు నన్నును ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వచన భాగమును మనం మొదట చదువుకుందాము. చాలా వర్తమానాలు ఉన్నప్పటికీ ఏ వర్తమానం అందించాలనేది ఒక టెన్షన్ ఉంటుంది. మీలో ఆడవాళ్ళు ఇంట్లో చాలామంది భర్తల్ని ఏ విషయంలో ఎక్కువగా విసిగిస్తారంటే ఈరోజు వంట ఏంటి, ఏం వండాలి. ఎందుకంటే ఏం వండాలో మీ బుర్రలోకి రాదు, అడిగేవని బుర్రలోని కూడా ఉండదు. ఏం వండాలి అదో పెద్ద అసెంబ్లీ సమస్య ప్రతి ఇంట్లో. ఈరోజు ఏం వండాలి. పప్పు అన్నం నిన్నేగా వండాం అని అంటారు, వంకాయ ఉంటే మొన్నేగా వండాం అని అంటారు, ఇంకోటి ఏదో చెప్తే అది నాకు ఇప్పుడు తినబుద్ధి వేయట్లేదు అని అంటారు. పెద్ద సమస్యలాగా కదా. అలాగే వర్తమానాలు ఎక్కువగా సిద్ధపరిచినప్పుడు ఇది చెప్పాము అనుకో, ఇక్కడ ఉన్న వాళ్ళు తీసుకుంటారా లేదా, ఇక్కడ ఉన్న వాళ్ళు దాన్ని అనుసరిస్తారా లేదా, దాన్ని ఎలా తీసుకుంటారు అనేది కూడా ఒక పెద్ద సమస్య పాస్టర్లకి. ఎందుకంటే కొన్ని సంఘాల్లో పైన వాక్యం చెప్తే ఆహా ఎంత అద్భుతంగా చెప్పాడు అంటారు. కొన్ని సంఘాల్లో పైన వాక్యం చెప్తే సండే స్కూల్ పిల్లలకు చెప్పినట్టు చెప్పాడు అంటారు. కొన్ని సంఘాల్లో లోతుగా చెప్తే అర్థమవుతుంది, కొన్ని సంఘాల్లో లోతుగా చెప్పకపోతే నచ్చుతుంది. కొన్ని సంఘాల్లో హెచ్చరిస్తే నచ్చుతుంది, కొన్ని సంఘాల్లో హెచ్చరిస్తే మరొకసారి పిలవరు. అలాగా అయిపోయారు. కానీ ఈరోజు దేవుడు నాకు ఈ వర్తమానం పంపించాడు, నేను దాన్ని వినాలి అనే ఆలోచన కలిగినటువంటి వారు చాలా
తక్కువ మంది అయిపోయారు. మూలవచనం మనం చదువుదాం, దయచేసి చూడండి. 52వ కీర్తన 8వ వచనం మనం చదువుకుందాము. 8వ వచనము. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాము వాక్య పరిచర్య నిమిత్తము. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, వాక్యమై ఉన్నవాడా, మీ వాక్కు చేత మమ్మలను బలపరచువాడా, మీ మాట చేత సృష్టించినవాడా, మీ మాట మాకు బలము, శక్తి, జీవము నాయన. మీరు చెప్పిన మాటలు మాకు జీవమని మీ వాక్యము సెలవిస్తున్నది. మీ లేఖనములలో జీవము కలదని అయా మేము తలంచుచున్నామని మీరు ముందుగానే తెలియజేశారు ప్రభువా. ఇదిగో జీవము కలిగిన మీ మాటలతో మాతో మాట్లాడండి. మీరు మాట్లాడిన మాటలు మేము విని అది మేము జీర్ణించుకొనుట ద్వారా మాకు జీవము కలుగుతుంది కనుక అయా మాకు జీవమును ప్రసాదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇదిగో గొర్రెలకు జీవమునిచ్చుటకును అది సమృద్ధిగా ఇచ్చుటకు నేను వచ్చి ఉన్నానన్నారు ప్రభువా. ఈ దినమందు కూడా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాటలు ఎన్ని గంటలు చెప్పినా వినడానికి ఓపిక ఉండదు. ఒకప్పుడు యేసు ప్రభు ప్రసంగిస్తే 3 రోజులు వినేవారు దేవుని వాక్యం. ఇప్పుడు 30 నిమిషాల ప్రసంగానికి నీరసం వచ్చేస్తుంది మనుషులకి. 3 గంటలు ఆయన బోధలు వినేవారు, 3 రోజులు కూడా వినేవారు. మీరు కూడా అటువంటి ఆసక్తితో దేవుని వాక్యాన్ని వింటే దేవుడి రాత్రి మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చదవబడిన లేఖన భాగాన్ని అనగా వాక్యమును రొట్టెను మనము విరుద్దాం. ఏం చేద్దాం? వాక్యమును రొట్టెను విరుద్దాం. మీరు రొట్టె తినేటప్పుడు బ్రెడ్ కొనుక్కున్నారనుకోండి, బెంగళూరు అయ్యంగారి షాపులకి వెళ్ళి బ్రెడ్లు కొనుక్కుంటారు కదా, బ్రెడ్ కొనుక్కొని అని తింటారా? మొత్తం దోసేసుకో నోట్లోని. ఎలా తింటాం? తుంచుకొని కొంచెం కొంచెం తింటాం. అలాగే వచనం కూడా ఒక్కొక్క పాయింట్ మనం క్యాచ్ చేయాలి. ఒక్కొక్క పాయింట్. ఇప్పుడు నేను చూడండి, ఆ వచనాన్ని చదివినప్పుడు ఒక్కొక్క మాట వదిలేసి చదువుతూ ఉంటుంటాను. మీరు చూడండి, అంటే ఒక్కొక్క మాట తీస్తాను, మరలా కలుపుతానులేండి. తీసి మళ్ళీ నేనే కలుపుతాను. ఎందుకంటే మరలా మీరు ప్రకటన గ్రంథం గుర్తుకొచ్చేది. బైబిల్లో ఒక మాట తీయకూడదు, ఒక మాట కలపకూడదు ఉన్నది కదా, నువ్వేట్రా తీస్తావు కలుపుతాను అంటున్నావు అని అంటారు. మళ్ళీ నేను ఎందుకు తీస్తాను, ఎందుకు కలుపుతాను అంటే మీకు అర్థం అవ్వటానికి ఆ మాటలు చేస్తాను. చూడండి, ఇప్పుడు ఇక్కడ దావీదు భక్తుడు ఈ కీర్తన రచించాడు. ఏమంటున్నాడంటే, నేనైతే దేవుని మందిరములో ఉన్నాను. ఏం వదిలేశాను? వదిలేశాను. ఇప్పుడు ఆ మాటను చూద్దాం. ఇప్పుడు దావీదు ఏమంటున్నాడు? నేనైతే దేవుని మందిరములో ఉన్నాను అన్నాడు. చాలా మంది దేవుని మందిరంలో లేరు ఇప్పుడు ఈ సమయంలో. మీరైతే దేవుని మందిరంలో ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరములో ఉండుట ఒక గొప్ప ధన్యత, ఒక గొప్ప ధన్యత. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకు ఇచ్చుచున్నాను అన్నాడు. నా సన్నిధిలో ఉండే భాగ్యము దేవుడు మనకిస్తే మనకు దొరికింది. చాలా మందికి దేవుని మందిరానికి వెళ్ళాలని ఆశ ఉంటుంది, కానీ వెళ్ళలేని స్థితిలో ఉన్నారు. మీకు తెలుసండి, కొన్ని కోట్ల మంది ఉన్నారు అలాగా ప్రపంచంలో. ఈరోజు ఫారెన్ ఉద్యోగానికి వెళ్తారు, దేవుని మందిరానికి రావాలి, డ్యూటీలు సెలవులు ఉండవు, మానేస్తే ఉద్యోగం పోతుంది. షిప్పుల్లో పనిచేస్తారు, సముద్రంలో ఎక్కడో ఉండిపోద్ది షిప్పు. దేవుని మందిరానికి రాలేని వారు చాలా మంది ఉన్నారు. దేవుని మందిరానికి వెళ్ళాలన్న ఆశ ఉన్నా వాళ్ళకి అవకాశం లేదు. కొంతమందికి అవకాశం ఉన్నా వాళ్ళకి ఆశ లేదు. దావీదుకి దేవుడు అవకాశం ఇచ్చాడు, దేవుని మందిరములో ఉండే ఆశ కూడా ఆయనకి ఉంది. ఆయనకి ఎంత ఆశ అంటే జనులు ఆయన దగ్గరకు వచ్చి యెహోవా మందిరమునకు వెళ్ళుదము రండి అంటే ఆయన ముఖం ఇలా మార్చుకొని ఏం పెట్టుకోలే, సంతోషించాడని రాయబడి ఉంది. కొంతమందికి దేవుని మందిరానికి వెళ్దాం అని అనగానే వాని ముఖంలో రకరకాల కలర్లు చేస్తుంటాయి. అప్పటికప్పుడే నల్లగున్నడు కూడా ఎర్రగైపోతుంటుంది ముఖం ఒక్కోసారి.
అంటే వాడికి అన్ని పిలవటం నచ్చదనమాట, ఇష్టం ఉండదు కొంతమందికి. నేను అన్యజనులుగా ఉండేటప్పుడు అండి ఒక ఫ్రెండ్ ఉండేవాడు, వాడికి సిగరెట్ నేర్పించాను నేను నేర్చుకొని వాడికి నేర్పించాను. నేను కైని వేసుకోవడం నేర్పించి వాడికి కైని నేర్పించాను. నేను పాన్ పరాక్ వేసుకోవడం నేర్పించి వాడికి పాన్ పరాకి నేర్పించాను. నేను బీరు తాగడం నేర్పించి వాడికి బీరు తాగడం నేర్పించాను. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏమి లేదు అంటే సార్ వాడు బయటకు వచ్చేస్తాడు. వాళ్ళ అమ్మ కూడా బయటకు వచ్చారే మీ ఫ్రెండ్ వచ్చాడు రా వెళ్ళరా అని పంపిస్తుంది. నేను యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అరే చర్చికి వెళ్దాం రానంటే నువ్వు వెళ్తే వెళ్ళగా నాయన మా వాడు తీసుకెళ్దాము. ఏంటి నేను కైనికి పిలిచినప్పుడు పంపించింది, పాన్ పరాకు పిలిచినప్పుడు పంపించింది, సిగరెట్కి పిలిచినప్పుడు పంపించింది, మందు అలవాటుకు పిలిచినప్పుడు పంపించింది. నేను దేవుని మందిరానికి తీసుకెళ్తానంటే ఆమె ముఖం మాడిపోయింది కదా. మీరు అర్థం చేసుకోనండి. దావీదైతే నేనైతే దేవుని మందిరములో ఉన్నాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ఈరోజు దేవుని మందిరములో లేరు. దేవుడు ఆ గొప్ప భాగ్యమును మనకిచ్చాడు. అందును బట్టి దేవునికి చప్పట్లు కొట్టి మహిమ వదిలిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రెండో విషయం ఇప్పుడు చూద్దాము. చూడండి, నేను చదువుతాను, ఇప్పుడు కలుపుదాం. ఇందాక తీసేసింది చూడండి. నేను ఎలా కలుపుతానో మీరు కొద్దిగా చూడండి. నేనైతే దేవుని మందిరములో పచ్చగా ఉన్నాను. ఏం వదిలేశాను? ఇప్పుడు ఒకటి కలిపాను. ఏంటి? పచ్చగా ఉన్నాను. కొంతమంది దేవుని మందిరంలోనే ఉంటారు కానీ పచ్చగా ఉండరు. అదే వచ్చిన ప్రాబ్లం. ఎండిపోయి ఉంటారు, ముఖం మార్చుకొని ఉంటారు, అయిష్టంగా ఉంటారు, ఎప్పుడు వదులుతారు అన్నట్లు ఉంటారు, ఏంటి గోల్ అన్నట్లుంటారు, తప్పక వచ్చాను అన్నట్లుంటారు, పొరపాటును వచ్చి ముందును కూర్చుంటారు, జనాల నుంచి లేచి వెళ్ళలేరు. వచ్చాడు కానీ పచ్చగా లేడు. ఇంకా కొన్ని విషయాలు చెప్తే అండి ఆశ్చర్యపోయే విషయాలు. కొంతమంది దేవుని సన్నిధిలో పచ్చగా ఉండటం ఏమో కానీ దెయ్యంతో ఉంటారు. ఎలా ఉంటారు? అయ్యి బాబు మీరు అలాగంటారేటండి, దేవుని సన్నిధిలోకి దెయ్యాలు వస్తాయండి అని అనకండి. సాతాను పరలోకానికి ఇప్పటికీ వెళ్ళే అవకాశం ఉందంట. వాడు పరలోకానికి వెళ్ళే అవకాశం ఉన్నప్పుడు ఇక్కడ రాలేడండి, ఈజీగా వచ్చేస్తాడు. మన పిల్లలకి మనం ఏం చెప్తామంటే, మన ఇంట్లో దెయ్యాలు ఉన్నట్టు భయమవుతుందమ్మా బాత్రూంలోకి వెళ్తానంటే మనం ఏం చెప్తాం? ఊరుకమ్మా మనం ప్రభువుని నమ్ముకున్నాం, మన ఇంట్లో దేవుడు ఉంటాడు అని అంటాం కదా, అవునా? కానీ మన ఇంట్లో కూడా వచ్చేయగలడు. మందిరంలోనికి వచ్చేసినోడు, పరలోకానికి వచ్చేసినోడు మన ఇంట్లోకి రాలేడు. మీరు అవకాశం ఇస్తే మన గుండెల్లోనూ కూడా వచ్చేస్తాడు, అట్లా ఉంటాడు. ఒక ఆమె కంటే 18 సంవత్సరాల నుంచి దెయ్యం పట్టుకుని నడువు వంగిపోయిందంట ఆమెకి. ఆయన దేవుని మందిరానికి వచ్చింది లేదా? ఆమె వచ్చింది. మీరు 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చూస్తే కొందరు దెయ్యపు బోధలు చేస్తారన్నది. అంటే వాడు దెయ్యం చేత నింపబడి బోధించేవాడు కూడా ఉన్నాడనే కదా అర్థం. అసలు దెయ్యం పట్ల మందిరానికి రావడం ఏంటండి? స్పీకర్గా కూడా వచ్చేస్తారు ఒక్కోసారి. ఇప్పుడు చెప్పండి, అడు పచ్చగా ఉన్నాడా దెయ్యంతో ఉన్నాడా? మందిరంలో దెయ్యంతో ఉన్నాడు. కొంతమంది శాపముతో ఉంటారు దేవుని మందిరం. కొంతమంది దేవుని మందిరానికి పగతో వస్తారు. దేంతో వస్తారు? పగతో వస్తారు. నేను ఒకసారి అండి రాజమండ్రి ప్రాంతంలో మీటింగ్కి వెళ్ళానండి. అక్కడ మీటింగ్లో విషయం చెప్తాను. నాకు వాక్యం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేను మైకు పట్టుకొని దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును కాకంటే అటువైపు నుంచి హల్లెలూయా అని ఇంకొక స్పీకర్ అనబడుతున్నాడు. నేను గట్టిగా అరిసి చెప్తుంటుంటే అట్నుంచి ఇంకొక ఆయన ఇంకొక ప్రసంగం చేస్తున్నాడు. అది ఎలాగైపోయిందంటే, నేను చెప్పింది వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ వింటున్నారు, కొంచెం అక్కడి నుంచి వచ్చే ప్రసంగం కూడా వింటున్నారు. పక్క వీధిలోనే సువార్త కోవటం జరుగుతుంది, ఇక్కడ సువార్త కోవటం జరుగుతుంది. నాకు చిరాకేసి పాస్టర్ గారిని అడిగాను, అయ్యా వాళ్ళు పెట్టుకున్న రోజు మీరు పెట్టుకోవడానికి ఆయన ఏమో స్పీకర్ ఇటువైపు పెట్టాడు, ఈయన కూడా స్పీకర్ అటువైపు పెట్టాడు. అంటే ఈయన అంటాడు మనం పెట్టుకున్నామని వాళ్ళు పెట్టుకున్నారంటే, పోనీ మీనైనా మారుకున్నారు కాదు అంటే. వాళ్ళు సువార్త ఎలా పెట్టుకున్నారంటే కక్షతో పెట్టుకున్నారు. నువ్వు పెట్టేది నేను పెడతాను, మీరు పెట్టేదేంటి స్టార్, మీకంటే పెద్ద స్టార్ పెడతాం మేము అన్నట్లు. కొంతమంది మా బొమ్మ పెద్దది, తొండం బొమ్మ, మీరు ఇంకా పెద్దది పెట్టుకున్నారని అనుకున్నట్లుగా మన క్రైస్తవుల్లో కూడా మాది పెద్ద స్టార్ తెలుసా, మాది పెద్ద మందిరం తెలుసా అని చెప్పుకోవటానికైతే కానీ దేవుని మందిరములో పచ్చగా ఉండే స్థితి కాదు అది. మీరు అర్థం చేసుకోవాలి నా మాటలు. కొంతమంది దేవుని మందిరంలో దెయ్యంతో ఉంటారు, కొంతమంది దేవుని మందిరంలో
పగతో ఉంటారు. కొంతమంది దేవుని మందిరంలో హెచ్చించుకొని కూడా ఉంటారు. ఒక ఆయన దేవాలయం లోపలికి వెళ్ళిపోయాడు. ఆయన పేరు రాయబడలేదు కానీ పరిసయ్యుడు అని రాయబడి ఉంది. ఆయన ఎంత గొప్పగా దేవునికి చెప్తాడో తెలుసా? వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాడంట. దొంగతనం అసలు చేయడంట, కానుకలు ఇస్తాడంట. ఎలాగున్నాడు? పచ్చగా ఉన్నాడా? అంత హెచ్చింపులు. నా అంత తోడు లేడన్నట్లుగా ఫీల్ అయిపోతుంటారు మనోళ్ళు. ఒకసారి ఒక మందిరానికి వెళ్ళానండి. ఒక ఆమె పాటలు పాడుతుంది. ఆమె పాడుతుంది పాటలు, ఇంకెవరు పాడట్లే. అందరూ ఆమె వైపు చూస్తున్నారు, మైక్ ఎప్పుడు ఇస్తారని. ఆమె ఏమో ఇవ్వట్లే. పోనీ ఆమె ఏమో అన్న పి సుశీల, పి జానకిలాగా పాడుతుందా? అలా కూడా పాడదు. ఆమె ఒకరోజు పాట పాడితే ఆ పాట యేసన్న గారి పాట అని అర్థం చేసుకోవడానికి పాట అయిపోయినంత వరకు నాకు అర్థం కాలేదు అది యేసన్న గారి పాట. ఎలా పాడిందంట, ఆ పాట అయిపోయేసరిత ఈ పాట ఎక్కడో విన్నాను అంటే ఆ తర్వాత అర్థమైంది యేసన్న గారి పాటను ఇలా పాడింది అయ్యమని. మైకు వదలదు, పాట పాడడం రాదు, పక్క వాళ్ళకి వద్దు. ఇచ్చేస్తే ఆమె ఉద్దేశం ఏంటంటే నన్ను పాడినవరండి ఈమె సింగర్ లాగా. బాగా పాడిన వాళ్ళకి ఇవ్వం, మనకేమో రాదు. మళ్ళీ పాస్టర్లకు అంటారు కుర్రోడికి బైక్ ఇవ్వకూడదు, పాస్టర్కి మైక్ ఇవ్వకూడదు, నీకు అసలు ఇవ్వకూడదు మైక్. కొంతమంది హెచ్చులుకుంటారు మందిరంలో, పచ్చగా ఉండరు. ఇంకా కొంతమంది అయితే కక్షలతో నిండిపోయి ఉంటారు. మీరు రాజుల గ్రంథం చూస్తే ఉపవాస కోటలు పెట్టమని యెజబెల్ చెప్పిందంట. వీళ్ళు ఉపవాస కోటలు పెట్టేశారు. అందులో పనికిమాలను ఇద్దరిని పెట్టమందంట. ఆ పనికిమాలను ఇద్దరు వచ్చి నాబోతు మీద నిందేయడానికి వచ్చారు. ఇతను రాజుని దేవుడిని దూషించాడని ఒకడంటే అవునవును నేను విన్నాను, ఇంకొకటి లేచి నించాడు. ఇద్దరు పనికిమాలను కదా, ఒకరు పనుకొని వచ్చారు. వాళ్ళిద్దరు దేవుని మందిరంలోనే ఉన్నారు. పచ్చగా ఉన్నారా? ఒకడిని చంపటానికి దేవుని మందిరానికి వచ్చారు, ఒకడు పరువు తీయటానికి దేవుని మందిరానికి వచ్చారు. సింగపూర్లో ఒక ఆరాధన జరుగుతూ ఉంది. జరుగుతూ ఉంటుంటే పాటలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇందాల ఎంత ఉద్యమంగా జరుగుతుంది. అలాగే సడన్ గా జరుగుతూ ఉన్నటువంటి కీబోర్డ్ ఆగిపోయింది అనుకో, మీకేమనిపిస్తుంది? ఉన్నటువంటి కీబోర్డ్ ఆగిపోయింది, మంచి ఉద్యమంగా జరుగుతున్నాం. మేము కూడా పాట పాడుతున్నప్పుడు సడన్ గా కీబోర్డ్ ఆగిపోయింది. ఏంటంటే ఇలా కళ్ళు తీసి ఇలా చూసేసరికి ఒక ఆమె కీబోర్డ్ సంకలో పెట్టుకెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంటే అందరు ఇలా చూస్తున్నారు. అలా అంత దూరం వెళ్ళిపోయి కీబోర్డ్ నేను తెచ్చుకున్నాను, అదే వర్తి వాయించడానికి అని అందంతే. ఆమెకు నచ్చని ఆమె వచ్చి కీబోర్డ్ వాయిస్తుందని కీబోర్డ్ పట్టుకెళ్ళిపోతున్నారు. మరి దేవుని మందిరంలో పచ్చగా ఉన్నారా? అమ్మ బాబే, కొంతమందిని దేవుని మందిరంలో చూస్తాను, ఇంకా ఎలాగనంటే ఇంకా నా అంత గొప్పలేడన్నట్టుగా ఉంటారు. పచ్చగా ఉండటం కాదు అది. ఇప్పుడు మనం దేవుని మందిరంలో ఎలా ఉండాలి? మొదట దేవుని మందిరంలో ఉండుట భాగ్యము, ఉండేటప్పుడు పచ్చగా ఉండుట భాగ్యము. ఇంకొకటి ఏంటో తెలుసా? నేనైతే అన్నాడు. అంటే మీరు ఎలాగన్నా పోండి, నేను మాత్రం దేవుని మందిరానికి వెళ్తాను అన్నట్లు ఉండాలి మనం. నేనైతే అంటే కొంతమంది దేవుని మందిరానికి రావట్లేదు, నేనైతే దేవుని మందిరంలో ఉంటానన్నట్లుగా ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు మరలా చదువుదాం ఆ మాటను ఇంకోసారి చూడండి. 52వ కీర్తన 8వ వచనం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలెనున్నాను అన్నాడు. హల్లెలూయా. ఎలా ఉన్నారట? పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. అంటే ఇప్పుడు మీరు ఆలోచన చేయాలి బాగా. పచ్చని ఒలివ చెట్టు వలె నేనున్నాను అని దావీదు ఒక చెట్టును గురించి ప్రస్తావించాడంటే, ఒక చెట్టును గురించి ఆయన తెలియజేస్తున్నాడు అనంటే, మనము కూడా అదే ఒలివ చెట్టు వలె ఉండాలి అనే కదా మనకి బైబిల్ చెప్తుంది. ఆ దావీదు ఉన్నాడండి, మనం ఉండమని చెప్పాడే ఏంటి అని అనకాను. మళ్ళీ మీరు దావీదు ఉన్న సంగతి రాయించి అది మన చేతులకు బైబిల్ రూపంలో వచ్చింది. ఈరోజు ఆ వచనాన్ని మనం చదువుకుంటున్నాం, ఆ వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నామంటే దావీదులాగా నేను పచ్చని ఒలివ చెట్టు వలె ఉండాలి. ఆ దావీదు కొరకు రాసుకున్నాడు కానీ మన కొరకు కాదని అన్నోళ్ళు దావీదు వాలే నాట్యమాడి తండ్రి నిన్ను స్తుతించేదాను అని చెప్పకండి.
దావీదు స్తుతించాడు కాబట్టి నేను స్తుతించనని అనరు మీరు. దావీదు ప్రార్థించాడు కాబట్టి నేను ప్రార్థించనని అనరు మీరు. దావీదు పొందుకున్నాడు కాబట్టి ఆశీర్వాదం నాకు వద్దని అనరు మీరు. దావీదు రాజుగా ఉండే ఆశీర్వాదం వచ్చింది, మంచి కవి పాటలు రాసి ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు, ఆ జ్ఞానం ఇచ్చాడు, అది దావీదు కంటే నాకు వద్దని అనవు నువ్వు. అవన్నీ కావాలి, మరి ఇదెందుకు వద్దు అంటే బైబిల్లో కొంతమంది భక్తులను చూపించి అవన్నీ మనం పొందుకోమని మనలను ప్రేరేపించటానికి, మనలను ఉజ్జీవింప చేయటానికి, మనలను పురుకొల్పటానికి దేవుడు వ్రాయించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము పచ్చని ఒలివ మొక్క వలె దేవుని మందిరములో ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒలివ చెట్టుతో ఎందుకు పోల్చాడు అనంటే, ఒలివ చెట్టు ఇశ్రాయేలీలకును రక్షణ పొందిన అన్యజనులకును సాదృశ్యం. ఎవరెవరికి? ఇశ్రాయేలీలకును రక్షణ పొందిన అన్యజనులను, ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలులకును సాదృశ్యం. ఎక్కడుంది బైబిల్లో చూద్దాము ఒకసారి. రోమాపత్రిక 11వ అధ్యాయము, రోమాపత్రిక 11వ అధ్యాయము 17వ వచనం మీరు చదవండి. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలివ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్య అంటు కట్టబడి ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు అతిశయింపకము అని అంటున్నాడు. ఇక్కడ ఒలివ చెట్టు గురించి మాట్లాడుతున్నాడు కదా, అసలు ఎవరితో మాట్లాడుతున్నాడో మీరు 13వ వచనం చూస్తే, అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను అని మొదలు పెట్టాడు. ఇశ్రాయేలీలు ఒలివ మొక్క వంటి వారు, మీరు అడవి ఒలివ మొక్క వంటి వారు, మిమ్మలను తీసుకెళ్లి వాటితో అంటుగట్టాడంట దేవుడు. హల్లెలూయా. అంటే మనం రక్షణ పొందిన వాళ్ళము ఒలివ మొక్కకు పోల్చాడు, ఇశ్రాయేలీలను కూడా ఒలివ మొక్కతోనే పోల్చాడు. మనం ఎవరం అంటే ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలము, మనలను దేవుడు ఒలివ మొక్కతో పోల్చాడు. హల్లెలూయా. నువ్వు దేవుని మందిరములో ఉన్నవాడవైతే ఒలివ మొక్క నుండి వచ్చే లక్షణాలు, ఒలివ మొక్కలో ఉండే సారాంశము, ఒలివ మొక్కలో ఉండే ఆశీర్వాదము, ఒలివ మొక్కలో ఉండే గుణము మనలో ఉండాలి. అది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ ఒలివ మొక్కకి ఏ ఏ లక్షణాలు ఉన్నాయో మీకు మొదటగా ఒక విషయం చెప్తాను. మీరు బైబిల్ తెరిచి చూడండి. లేవీ కాండము 24వ అధ్యాయము 2వ వచనము ఒకరు చదవండి, ఇంకొకరు నిర్గమ కాండము 27-20 వచనం చదవండి. 2 వచనాలు ఒకటే. ఒకరు లేవి కాండం 24:2 చదవండి, ఇంకొకరు నిర్గమ 27-20 చదవండి. మరియు దీపము నిత్యము వెలిగించినట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలనని ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించుము. నిర్గమ 27-20, లేవి 24-22. దీపము నిత్యము వెలుగునట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవల నూనె తీసుకురమ్మని చెబుతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ప్రత్యక్షపు గుడారములో దీపం వెలిగించటానికి ఏ నూనె తెమ్మన్నాడు? ఒలీవల నూనె తెమ్మన్నాడు. ఇప్పుడు దేవుని మందిరములో నీ ద్వారా ఒక వెలుగు ప్రకాశించాలి. అది ఇక్కడ దేవుడు కోరుకుంటున్నాడు. నీ ద్వారా ఒక వెలుగు ఇక్కడ ప్రకాశించాలి. అది దేవుడు కోరుకుంటున్న ఒక గొప్ప విషయం. ఎంతమందిని నీవు వెలిగించావు? నిజంగా నీవు దేవుని మందిరములో పచ్చని ఒలివ మొక్క వలె ఉంటే ఇప్పటి వరకు నీవు ఎంతమందిని వెలిగించావు? ఎన్ని కుటుంబాలను నీవు వెలిగించావు? ఎంతమంది నిన్ను బట్టి వారు బ్రతుకును మార్చుకొని దేవుని యొక్క వెలుగుతో నింపబడ్డారు? ఎంతమందికి నీ జీవితము వెలుగుగా కనబడింది? నేను గుంటూరుకు వచ్చిన కొత్తలో
యేసన్న గారి గురించి చెప్పిన సాక్ష్యము ఒక సందర్భంలో ఒక ఆయన చెప్పాడు, దేవుని కొరకు అరిగిపోయాడండి అని ఒక ఆయన అన్నాడు. ఒక ఆయన దేవుని కొరకు క్రొవ్వొత్తులాగా కరిగిపోయిందండి ఆయన జీవితం అని అన్నాడు. కొన్ని వందల మందిని ఆయన వెలిగించాడండి అనే సాక్ష్యం ఉంది. మీకు అటువంటి సాక్ష్యం ఉందా? కనీసం మీ కుటుంబాన్నైనా వెలిగించుకోగలుగుతున్నారా? కనీసం మీ స్నేహితులనైనా వెలిగించుకోగలుగుతున్నారా? మీ రక్త సంబంధులను వెలిగించుకోగలుగుతున్నారా? మీ ఇరుగు పొరుగు వారిని వెలిగించుకోగలుగుతున్నారా? ఎంతమందిని ఇప్పుడు వరకు నీవు వెలిగించావు? ఎంతమందికి నీ వెలుగును కనపరిచావు? నీవు నిజంగా ఒలివ మొక్క వలె ఉంటే ఎంతమందిని నీవు వెలిగించావు? ఇది దేవుడు సూటిగా మనతో మాట్లాడుతున్న మాట. నాకు టచ్ బోధలంటే నచ్చదండి. టచ్ అని పడగొట్టడం నాకు రాదు. ఎందుకంటే పడిపోయిన వాళ్ళని లేపడానికి దేవుడు నన్ను పిలిచాడు, కానీ పడగొట్టడానికి కాదు. మీరు కింద పడిపోయి భక్తి జీవితంలో ఒక గంట ప్రార్థన జీవితం పెరుగుతుందంటే చెప్పండి, అందరిని వరుసకు తోసుకుంటూ వెళ్ళిపోతాం. ఏమైనా ఉంటుందా? మా చర్చిలో ఒక ఆయన ఉన్నాడు, ఎవడు ఎక్కడి నుంచి ప్రార్థన చేసి ఆయన ముందు పడిపోతుంటాడు. నాకే ఆశ్చర్యపోతుంది, మా సంఘానికి ఎలా పోతున్నాడు రా బాబు వీడని. ఎక్కడి నుంచి ప్రార్థన చేసి పడిపోతాడు. ఆడు అన్నిసార్లు పడిపోయినా ప్రార్థన జీవితం పెరగలేదు, వాక్యంలోని విషయాలు తెలియవు, దేవుని మందిరం గురించిన అవగాహన రావట్లేదు. ప్రార్థన చేసినప్పుడల్లా పడిపోవడం అలవాటు పడిపోయింది. ఒకసారి ఈడు ఎందుకు పడిపోతాడని నేను ప్రార్థన చేసినా కూడా పడిపోయాడు. ఊరికే పడిపోవడానికి అలవాటు పడిపోకండి, ఏం ఉండదు అందులోని. ఏదో పడిపోవాలని సరదా కొంతమందికి, అంతే. ఒక ఆమె సింగపూర్కి వచ్చి పాపం ఉపవాసం ప్రార్థన చేశాను, బ్రదర్ ఇప్పుడు నిన్ను గురించి ప్రార్థన చేస్తాం పడిపోతా చేస్తాను నాకు ముందే చెప్తుంది. అన్న తర్వాత నేను వెళ్ళి నించున్నా. నేను పాస్టర్ అని తెలియదు ఆమెకి. ఇంకా చేసి ప్రార్థన చేసి పడకపోతే నెత్తి మీద పెట్టి దోషెత్తే పడిపోరండి ఎవడైనా. వెనకతలు సపోర్ట్ ఉండాలి కదా. నేను ఎందుకైనా ముంచుదని ఒక కాలు ఇలా వెనక పెట్టాను. ఒక కాలు వెనక పెట్టాను. నిజంగా దైవశక్తి వస్తే ఆ కాలు కూడా మడత పడిపోయి పడిపోవాలి నేను కదా. నిజంగా కొంతమంది పడిపోతారండి, కాదని అనట్లేదు. కొన్ని సందర్భాల్లో పడిపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ పదే పడిపోయే పని ఉండదు. మీరు సైకిల్ తొక్కేటప్పుడు ఫస్ట్ టైం పడతారు, రెండోసారి పడతారు. ఎప్పుడు పడుతున్నాక ఇంకా సైకిల్ తొక్కడం వేస్ట్ మీరు, అవునా? అది అలవాటు అయిపోద్ది కదా. మీకు కూడా పరిశుద్ధాత్మ ఫస్ట్ టైం వచ్చినప్పుడు పడిపోవచ్చు, రెండోసారి వచ్చినప్పుడు పడిపోవచ్చు, మూడోసారి పడిపోవచ్చు, నాలుగోసారికి దాన్ని తట్టుకునే శక్తి ఆ పరిశుద్ధాత్ముడే నీకు ఇస్తారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే పడిపోయే పరిచర్య కాదు, మనలను లేపే పరిచర్య. మనం లేపి ఎలా ఉండాలనంటే ఇతరులకు వెలుగిచ్చేవారుగా మనం ఉండాలి. నీ వెలుగు 10 మందికి కనబడనిమ్మన్నాడు యేసు ప్రభు, అన్నాడా లేదా? అంతేగాని మీరు బాగా వెలిగించబడిన తర్వాత మంచం కింద పెట్టండి, పాత్రతో కప్పివేయండి, ఉన్నాయా బైబిల్లో? ఎవడైనాను దీపం వెలిగించి మంచం కింద పెట్టడు కదా అని అన్నాడా లేదా? అంటే అర్థం ఏంటి? దీపస్తంభం మీద పెట్టమన్నాడు. ఎవడైనా దీపం వెలిగించి పాత్రతో కప్పివేయడు కదా, ఎవ్వరు చేయరు, మీరు చేయరు. అంటే అర్థం ఏంటి? అది వెలుగవటానికి కొద్దిగా ఎత్తులో పెడతాం. లైట్లు పైన ఎందుకు పెట్టుకున్నాం, కిందన ఎందుకు పెట్టుకోలేదు? అక్కడ పెట్టుకుంటే అందరికి కనబడుతుంది, కిందన పెట్టుకుంటే మన నీడలు దాని మీద దెయ్యాలా పడతాయి. అక్కడ పెట్టుకుంటే అందరికీ కనబడతాయి. మనం వెలిగింపబడి ఇతరులను వెలిగించే బ్రతుకు ఎవరికైతే ఉంటుందో వాడు, అట్లాంటి విశ్వాసం ఎవరైనా, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ మొక్క వలె ఉన్నాను అని చెప్పుకోగలిగిన సాక్ష్యం ఉంటుంది. దేవునికి స్తోత్రం. మీరు అసలు ఒక్కరిని కూడా ప్రభు దగ్గరికి నడిపించకుండా ఈ వచనానికి మీరు సూట్ కానే కారు. మీరు టైలర్ షాప్కి వెళ్తారండి, ఒక 3,000 రూపాయలు చీర కొనుక్కున్నారు, లేదా 1,000 రూపాయలు చీర కొనుక్కున్నారు. వాడి జాకెట్ లూజ్గా కుట్టేశాడు అనుకో, ఎవరు కుట్టావు బాబు అని అడుగుతారు మీరే. మీకు కరెక్ట్గా ఫిట్ అవ్వాలి కదా. కొన్ని వచనాలు మనకు అంతే లూజ్గా ఉంటే, కొన్ని వచనాలు మనకు అసలు పడనే పడవు. ఆ వచనం ప్రకారంగా నా బ్రతుకుండాలి అని నువ్వు అనుకుంటే నువ్వు ఎలాగుండాలంటే వెలుగిచ్చువాడిగా దేవుని మందిరంలో ఉండాలి. నీ వెలుగు చూసి అనేకులు నీ యొద్దకు రాలి. మీరు లోకమునకు వెలుగు అని యేసు ప్రభు చెప్పాడు. మనం ఒక్కడిని వెలిగించు, కొంతమంది వెలిగించరు సరి సంగతి కదా, ఇంకొకడు వెలుగును కూడా ఆరిపేస్తారు వచ్చి.
బాగా ప్రార్థన చేసుకుంటున్నోడిని, బాగా బైబిల్ చదువుతాడు, ఎప్పుడు ప్రార్థన రా బాగా అలా పోయగలుగుతాం అని తీసుకెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు కొంతమంది. మా మందిరంలో ఒక ఆయన రోజు ప్రార్థనకి ఎర్లీగా వచ్చేవాడు. వచ్చేస్తుంటే ఒకరోజు దారిలో వస్తుంటే వాళ్ళ ఫ్రెండ్ కనిపించాడండి. ఆడు అంత ప్రార్థన చేసాడు, ఆడు పిలిస్తే రానని చెప్పాలా లేదా? ప్రార్థన చేద్దారు, రోజు ప్రార్థన కలుగుతూ ఈ ఒక్కరోజు నాతో రారా అని చెప్పి ఆయన బయట పెట్టాడు. లోపల వ్యభిచారానికి వెళ్ళాడంట. పోలీసులు ఆయన పట్టుకున్నారు, ఈయన పట్టుకున్నారు, బయట ఉన్నాడు. పోలీసులు తీసుకెళ్తే ప్రభువా ఇంకెప్పుడు చేయండి ఆయన ఆయన బాగా ప్రార్థన చేసుకొని మొత్తానికి ఎవరో చెప్పారు, బయట వాడికి ఏం తెలియదు ఏంటంటే వదిలేశారు. ఇంకెంటనే తిన్నగా మందిరానికి వచ్చేసి ఇంకెవరితో మాట్లాడుకుంటా గంట ప్రార్థన చేసుకొని ఇంకెప్పుడు నేను దేవుని మందిరం దాటి వెళ్ళనండి, ఒక ఘోరమైన ప్రమాదంలో పడిపోయినని ఎవరికి చెప్పట్లేదు, చెప్తే పరుగుపోద్ది కదా. అంత అయిపోయిన తర్వాత నా దగ్గరకు వచ్చి చెప్పాడు విషయం. అది మనమైతే దేవుని మందిరములో ఇతరులను వెలిగించాలి. వాడు ఏం చేశాడంటే వెలుగుతున్న దీపాన్ని ఆరిపిపోయాడు. కొంతమంది అంతే, బాగా ఎంత ప్రార్థన చేసా నీకేమొచ్చిందిరా అని ఆడి ప్రార్థన జీవితం మీద నీళ్లు పోసేస్తారు పోయి. రోజు బైబిల్ చదివి ఏం సాధించారని నీళ్లు పోసేస్తారు వాడి మీద పోయి. వీడు వెలగడం, ఇంకొకరిని వెలగనోడు. మొట్టమొదటి విషయం ఏంటంటే ఒలివ మొక్కలో ఉన్న లక్షణము, మనము వెలుగుతూ ఉండాలి. నిత్యము దేవుని సన్నిధిలో దేవుని కాంతిని ఇతరులకు తెలియజేస్తూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో ఇశ్రాయేలు ఒక చిన్నది చెరకు పట్టబడిందంట. ఆమె వెళ్ళిందే చెరలో పట్టబడింది. ఒక ఇంట్లో పని మనిషిగా పెట్టేశారు. పని మనిషి అంటే ఇంకెలా ఉంటుందంటే అంట్లు తోమడం, ఇంట్లో తల్లిగొట్టు పెట్టడం, బట్టలు ఉతకటం, వంట చేయటం, భోజనం పెట్టేటప్పుడు ముద్ద పట్టుకుని మూలకెళ్ళి కూర్చొని ఇలా తిన్నమే. అలాంటి ఆమె నేను ఇశ్రాయేలీరాల్ని, నాకెందుకు ఈ బ్రతుకు ప్రభువాని ప్రార్థన చేసే సంగతి ఏమో కానీ ఆ ఇంటి యజమానుడు కుష్ఠరోగని, అతడు బాగుపడాలని, అతడు బాగుపడటానికి ఏ దైవ సేవకుని దగ్గరికి వెళ్తే బాగుంటుందో, ఏ మందిరానికి వెళ్తే బాగుంటుందో ఆమె తెలియజేసింది. మీకు తెలుసు కదా ఆ స్టోరీ. నయమాన్ ఆయన ఒక ఇశ్రాయేలీయుల చిన్నది ఒక రాజు జీవితాన్ని వెలిగించింది. ఒక పని మనిషి ఒక ఆర్మీ కమాండర్ జీవితాన్ని వెలిగించింది. దేవునికి స్తోత్రం. మీరెంతమందికి మీ జీవితాలను వెలిగించారు? ఒకసారి పౌలు శీలల్ని దెయ్యం వదలగొట్టినందుకు తీసుకెళ్లి జైల్లో పడేశారు. దేన్ని వదలగొట్టినందుకు? ఏ దెయ్యం తెలుసు? ఆ దెయ్యం పేరు కూతోనను దెయ్యం అంట. ఆ దెయ్యం వదలగొట్టినందుకు అక్కడ ఉన్న వాళ్ళందరూ కంప్లైంట్ చేసి మా వ్యాపారం అంతా నాశనం చేసాడండి, సోది చెప్పను కూడా చెడగొట్టేశాడు. ఆయన తీసుకెళ్లి బాగా కొట్టి జైల్లో పడేసి 2 చేతులు ముందుకు ఉంచి 2 కాళ్ళు కేసి కట్టేసి, పండకేసి కట్టేసి 2 కాళ్ళు వంచి మనిషిని కట్టేసి కూర్చోబెట్టేశాడు. అలా కూర్చోబెట్టేసిన తర్వాత ప్రభువా నన్ను విడిపించని ప్రార్థన చేస్తారా, పాటలు పాడతారా? కానీ వాళ్ళు పాటలు పాడారు. ఎప్పుడు? రాత్రి వేళ, అర్ధరాత్రి వేళ అని రాసింది. ఆ టైంలో మనకి చేతులుంటే చప్పట్లు కూడా కొట్టం. వాళ్ళకి అవకాశం ఉంటే చప్పట్లు కూడా కొట్టేసిండేవారు. చప్పట్లు కొట్టడానికి అవకాశం లేకపోయినా కూడా పాట పాడి అర్ధరాత్రి అంటే ఎలా పాడతారండి? ఇందాక మనం ఒక ఆమె పాడిందని చెప్పి ఎలా పాడతారా? చిన్నగానే పాడుంటారు. యెహోవా నీ నామము అని చిన్నగా పాడుతూ ఉంటుంటే ఆ జైలు అటు ఇటు కర్ర పట్టుకుంటూ వెళ్తూ టక్ టక్ అని కొట్టుకుంటూ వింటా ఉన్నాడు. వీళ్ళు పాటకి పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చేసిందో ఏమో మరి, ఒక్కసారిగా భూకంపం వచ్చేసి జైలు గోడలు అటు ఇటు పడిపోయాయి. అందరి సంఖ్యలు తెగిపోయాయంట. ఏదో కత్తిరితో కత్తి చేసినట్టుగా సంఖ్యలు తెగి పడిపోయాయంట. పాడిపోతే మరి జైల్లో ఉన్న దొంగలందరూ పారిపోవాలి కదండి. పౌలు పారిపోలేదు, ఎవరిని పారిపోనలేదు. ఆయన బయటికి ఎందుకు వెళ్ళిపోతారు రా బాబు, అసలు బయటకంటే లోపలే బాగుంటుందని ఉంచేశాడు. మొత్తానికి అందరిని ఉంచేశాడు. ఎలా ఉంచేశాడంటే సువార్త చెప్పి ఉంచేశాడు. ఆయన సువార్త పాట పాడి ఉంచేశాడు అందరినీ. జైల్లో ఖైదీలందరూ పారిపోయి ఉంటారని కత్తి తీసి పొడుచుకోపోతుంటారు. ఆగాగా ఎవరు పారిపోలేదు నాయన, అందరం ఇక్కడే ఉన్నాము అని అన్నారు. అదే మన జీవితంలో అలానే జరిగిందనుకో, దేవుడు గొప్ప విడుదల ఇచ్చాడు బ్రదర్, మనకి భూకంపం రప్పించాడు, సంఖ్యలు దిగిపోయి పారిపోదాం రమ్ము అని మనం పారిపోతాం. అది దేవుని చిత్తమా కాదనేది కూడా పౌలు పరీక్షించి అక్కడ ఉన్నాడు. కాబట్టి ఆ జైలరు అతని కుటుంబము వెలిగించబడింది. చప్పట్లు కూడా దేవుని మహిమ పడతాం. హల్లెలూయా.
హల్లెలూయా. ఎంతమందిని మీరు మీ జీవితాల్లో వెలిగించారు? రెండో విషయం చూద్దాం. ఒలీవ మొక్క యొక్క లక్షణాల్లో రెండవ విషయాన్ని చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 24-20వ వచనం మీరు చదవండి. ద్వితీయోపదేశ కాండము 24-20. ఎవరైనా చదివి వినిపిస్తారా? అవి పరదేశులకును తండ్రి లేని వారికును విధవరాండ్రకు ఉండవలను. నీ ద్రాక్ష పండ్లను కోసుకొనున్నప్పుడు నీ వెనుకనున్న పరిగను ఏరుకొనకూడదు. అది పరదేశులకును తండ్రి లేని వారికును విధవరాండ్రకు ఉండవలను. చాలండి, ఇక్కడ నేను చెప్తాను చూడండి. ఈ ఒలివ పండ్లు కొన్ని కింద పడిపోయాయి అనుకో, అది ఏరుకోకూడదు, అది పరిగే అన్నారు. ఎందుకు? పేదవాళ్ళకి విధవరాండ్లకు అది వదిలేయాలి. పరిగె అంటే తెలుసా మీకు? అన్ని కింద పడిపోయినవి మనం పోగలెత్తినప్పుడు కింద జారి పడిపోయిన తీయకూడదు, అది పేదవారికి ఉంచామని దేవుని ఒక ఆజ్ఞ అది. అలాగా ఒలివ పండ్లను పేదవారికి విధవరాండ్లకు విడిచిపెట్టేమని చెప్పాడు. అంటే అందులో నుంచి మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, దేవుడు నిన్ను ఏ విధంగా ఉండమని చెప్తున్నాడంటే, నువ్వు ఒకవేళ పేదవాడవైనా నీకంటే పేదవాడికి సహాయం చేయడానికి ప్రయత్నించు. అర్థమవుతుందా? చెప్తుంది. ఒక విధవరాండ్రు ఉన్నారనుకోండి, ఆమెకి ఏ సహాయం లేదనుకోండి, ఏదో ఒక విధంగా నువ్వు సహాయం చేయడానికి ముందుకు రా. అది ఒలివ చెట్టు యొక్క లక్షణం. ఆ విధంగా మనం ఉండాలి. అంతేగాని కొంతమంది దెప్పు పొడుస్తారంటారు కదా. ఒకసారి సంఘంలోనే, ఆదిమ సంఘంలోనే, మన సంఘాల్లో కాదు, ఆదిమ సంఘంలోనే బాగా శిష్యుల సంఖ్య విస్తరిస్తున్నప్పుడే భోజనాల దగ్గర విధవరాండ్రులను చిన్న చూపు చూశారంట. ఎవరిని? విధవరాండ్రుని. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 1వ వచనంలోనే మీకు కనబడుతుంది. భోజనాల దగ్గర. ఎక్కడ అంటే విధవరాండ్రు దగ్గర చిన్న చూపు చూశారంటే మరి కూరలు ఎలాగేశారో చూడండి. గుంటూరులో ఉదయం పూట టిఫిన్ తినడానికి వెళ్తానండి ఒకడు, వాడికి నిజంగా కూర వేయడానికి మనసు రాదు. 2 పూరి చెప్తాను బాగా ఇష్టం అని, ఒక్క పూరికి సరిపడే వేస్తాడు కూర. కొన్ని నేను ఎక్కువ కూర కూడా తినను, మరీ తక్కువ తినను, మరీ ఎక్కువ తిన్నాను నేను. ఆ ఒక పూరి తెలిసిన తర్వాత కూరకి అడిగామనుకో, అటు ఇటు చూసి తీయటం ఎంత తీస్తాడు, ఇలా వేసి మళ్ళీ అంత వచ్చేది బయట. అది చూసి ఒకరు అన్న కొద్దిగా వేయన్నా అని అడిగితే అటు ఇటు చూసి పర్లేదా అని తీసి ఎలాగేస్తాడు అంతే చిన్న ఒక స్పూనే పడుతుంది, గరిటె తీస్తాడు కానీ స్పూనే వేస్తాడు అందులో. అలాగేమైనా టెక్నిక్ వాడారేమో ఆ రోజుల్లో. అక్కడ కొన్నిసార్లు భోజనాలకు వెళ్ళి కూర్చుంటామండి, ఒరే బామర్ది చూసేయరా గుడ్లు అని అంటాడు. వాళ్ళు బామర్ది అనుకో 2 గుడ్లు వేస్తాడు, అందరికి ఒకటే, వాళ్ళకి 2. ఆ పక్కన్నాడు ఏమనుకుంటాడు, నాకు 2 రాళ్ళు తింటే నాడు ఫీల్ అవుతాడు. ఇలాగే ఏదో ఒక చిన్న చూపు చూశారు ఆ దినాల్లోని. అది దేవుడికి నచ్చలేదు, అపోస్తులకి కూడా నచ్చలేదు. దానికి ఒక సభ మీటింగ్ పెట్టారంట, దాని మీద ఒక చర్చ జరిగిందంటే అది ఎంత పెద్ద సమస్య మీరు ఆలోచించండి. అపోస్తులు ఆత్మచేత నింపబడిన 7 తీసుకురామని చెప్పారు. ఎంతమందినే? దేంతో నింపబడిన వారిని? దేని కొరకు? భోజనం వడ్డించటానికి. అని నేను అడుగుతాను, భోజనం వడ్డించడానికే పరిశుద్ధాత్మ అవసరమైతే మరి బోధించేవాడికి ఇంకెంత అభిషేకం కావాలి మీరు చెప్పండి. అవునా? మీరు ఏదో అనుకుంటున్నారు, పరిశుద్ధాత్మ అభిషేకం నాకెందుకండి, వాక్యం చెప్పాలా, పాటలు పాడాలి, నాకు 2 రావు అని అనుకోకండి. భోజనం వడ్డించేవాడికి కూడా అభిషేకం కావాలని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? తడిగుడ్లు పెట్టేవాడు కూడా అభిషేకం కావాలి. ఈ ఆడియో సిస్టమ్ని ఫిట్ చేసేవాడు కూడా అభిషేకం కావాలి. లేకపోతే ఏం చేస్తారంటే ఆడికి నచ్చినప్పుడల్లా జాకు పెడతాడు, నష్టపడినప్పుడు పీకేస్తుంటాడు. ఆడికి నచ్చినప్పుడు పాట పాడినప్పుడేమో ఇంకా ఎంకరేజ్ చేస్తుంటాడు. తబలా కొట్టేవాడు అయితే బాగా కొట్టు అని, ఆడికి నచ్చడం టెంగ్ 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 అని కొడతాడు. అట్లాంటి వాళ్ళు 100 మంది చూసంటుంటాను. ఎందుకంటే అభిషేకం లేదు అక్కడ. అదే వీళ్ళకి నచ్చినాడు కనుక అది ఎలాగైనా పాటను 10 మందికి తీసుకెళ్ళిపోయి దప్పు 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 తప్పుడు దప్పు తప్పుడు దప్పు తప్పుడు దప్పు తప్పని కొడతారు. వీడికి నచ్చడం వచ్చాడుక అంతే, వీళ్ళు పాడి పడేసి వెళ్ళిపోలే. చిన్న చూపు చూడటం చేయకూడదు, లేని వారికి సహాయం చేయాలి. ఇది ఒలీవ చెట్టు యొక్క లక్షణము. దేవునికి స్తోత్రం.
యాకోబు పత్రిక 1:27 ఒక మాట కనబడుతుంది చూడండి. నిష్కలంకమైన భక్తి ఏదనగా ఈ లోక మాలిన్యము మనకు అంటకుండుటయు, దిక్కులేని వారిని వారు ఆపదల్లో పరామర్శించుటయు. అంతేనా? యాకోబు 1:27 అండి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రులను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యమును తనకు అంటకుండగా తన్ను కాపాడుకుంటే. భక్తిలో 2 విషయాలు. ఒకటి, లోక మాలిన్యం మనకు అంటకుండా కాపాడుకోవాలి. రెండవది, దిక్కులేని వారిని, పేదలను, విధవరాండ్రులను ఆపదలో ఆదుకోవటం కూడా భక్తే. అది దేవుడు చెప్తున్న మాట. మనం ఆ విషయాల్లో ఏం చేయం, పోతే పోనే మనకి ఎందుకు అనుకుంటాం. అలాగని ఎవడు పడతాడికి సహాయం చేసి కండి ఏంటి, పేదవారికి సహాయం చేయలేదు కదండి. రోడ్డు మీద అడుక్కున్న బోర్డు మీద పడతారు, ఎవరు పడతారు పెట్టికండి. ఎందుకంటే ముట్లూరు అని ఒక ఊరు ఉంది ఇక్కడ, మీకు తెలుసు కదా. గుంటూరుకి నారాకోడు కాదు, చేబ్రోలు వైపు వెళ్ళేటప్పుడు ముట్లూరు అని ఒక ఊరు ఉంటుంది. అక్కడ ఒకసారి ఒక పాస్టర్ గారిని బండిలో డ్రాప్ చేసి అక్కడ నించున్నాను. ఆ పాస్టర్ గారికి బస్సు వస్తే ఎక్కిద్దామని. ఈలోగా ఒక ముసలోడు వచ్చాడు అడుక్కోవడానికి. బాబా అని అంటున్నాడు. అలాగనంటే అటు ఇటు చూసి 10 రూపాయలు అయిపోతుంటే మా పాస్టర్ గారు ఆపో అని ఆపేశాడు. ఏనో లేదు ఏంటంటే ఫోన్ లేని పాపం అడిగాడు కదా, అంతవరకు తీసిన కాదు. ఇవ్వనేయండి బాబు, మీరు వేయండి అని అంటున్నాడు ఆయన. ఈయనేమో ఆపా అని ఏనో లేదు. అతను చేయి పట్టుకొని నా చేయి పట్టుకొని ఇద్దరిని ఇలా తీసుకెళ్ళి ఆ బిల్డింగ్ ఎవరిదారని అంటే నాదే బాబు అని అన్నాడు. నా గుండె పగిలిపోయింది. నాకు కూడా లేదు అంత పెద్ద బిల్డింగ్. నిజంగా కొంతమంది అసలు అడుక్కున్నాళ్ళు అనుకుంటామా, వాళ్ళకున్న ఆస్తులు మనకు ఉండవు. కొంతమంది పాపం వాళ్ళకి ఎవరికి ఇచ్చుకోవాలో తెలియక చచ్చిపోయినప్పుడు వాడు చేపను ఎత్తి చూస్తేనండి 1,00,000 రూపాయలు ఉన్నాయి, 2 లక్షలు ఉన్నాయని చెప్పి పేపర్లు వేస్తున్నారు ఈ మధ్య. అడుక్కున్న వాళ్ళకి ఇచ్చినా కూడా కొద్దిగా చూసుకొని ఇవ్వాలి. ఆడు ఇంకా పని చేసుకోలేడు, ఇదే ఆధారం అనుకున్నాడికే ఇవ్వండి అంతే. సహాయం చేయాలి కానీ అది కూడా జ్ఞానంగానే చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఒలివ చెట్టు యొక్క 2వ లక్షణం. 3వ లక్షణం బైబిల్లో నుంచి చూద్దాము. న్యాయాధిపతుల గ్రంథము 9:9 మీరు చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 9:9 మమ్మును ఏలుమని ఒలివ చెట్టు నడుగగా, ఒలివ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలమును నీయక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని ఒలివ చెట్టు అంటుంది. ఇక్కడ ఏం జరిగిందంటే చెట్లన్నీ మీటింగ్ పెట్టుకొని మాకు రాజుగా ఉండని ద్రాక్ష చెట్టుని అడిగితే నాకు కుదరదు అనేసింది, అంజూరపు చెట్టుని అడిగితే నాకు కుదరదు అని చెప్పేసి. అంటే ఏం కుదరదు అన్నారు, దాని రిఫరెన్స్లు ఉన్నాయి. ఒలివ చెట్టు మన టాపిక్ గురించే మనం మాట్లాడుకుందాం. మనం దిగాల్సిన ట్రైన్లోనే రాజమండ్రి దగ్గర కనిపించిన స్టేషన్లో దిగిపోతున్నాను అనుకో, ఒకరోజు ఎక్కడో దగ్గర మిస్ అయిపోతే వెళ్ళిపోతుంది. నేను నా ప్రసంగంలో నేను ఆ పొరపాట్లు చేయను. నేను ఏది చెప్పాలనుకుంటున్నా అక్కడే ఆపుతాను బండి, ఇంకెక్కడ ఆపను. దిగను కూడా ఉన్నాయి. నాతో ట్రైన్ జర్నీ చేసిన వాళ్ళు ఎక్కడ దిగాలి అక్కడ, మధ్యలో దిగుతున్నట్టు దిగను అనుకో. కాబట్టి ప్రసంగం కూడా అంతే, ఎక్కడ ఆపాలి అక్కడే. ఇప్పుడు మీరు చూడండి, ఒలివ మొక్క గురించే మనం చదువుకుంటే అక్కడ మనకేం కనబడుతుందంటే, దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము నీయక మాని చెట్ల మీద రాజునై ఉండుటకు ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా. ఇందులో మొట్టమొదటి విషయం ఏంటో తెలుసా? దేవుడు నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో అందుకే నేను, కానీ రాజుగా ఉండటానికి కాదు, నేను అధికారిగా ఉండటానికి కాదు నేను అని అర్థమవుతుందని చెప్పింది. ఒకవేళ ఎవరైనా మీరు మీ ఊరు వాళ్ళు పిలిచి అమ్మా నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తాం పోటీ చేయ అన్నాం అనుకోండి, ఇంకంతే, ఇంక ఆదివారాలు మనం కనపడతాం. ఏంటి నేను ఎమ్మెల్యే కాబోతున్నాం చేసే, గెలిచినా గెలకపోయినా ముందు మన ఫోటో వాల్ పోస్టర్లో పడుతుంది, ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిందని పేరు ఉంటుంది మనకి. ఇప్పుడు కొంతమంది సేవకులు ఇదే పనులు, ఎక్కడో దగ్గర ఏదైనా సీటు దొరుకుతుందని చూస్తారు, కార్పొరేటర్ కానీ. దేవుడు ఎందుకు పిలిచారయ్యా, ఏం పని చేస్తున్నారు మీరు? తమిళనాడులో ఒక పాస్టర్ గారు 150 సంఘాలు కట్టాడండి. 150 సంఘాలు కట్టాడు. ఆయన మీటింగ్ పెడితే కనీసం 30 నుంచి 40 వేల మంది వస్తారు సభకి. ఆయన మీటింగ్ పెడితే
ఆయన మీటింగ్లో ఒక రాజకీయ నాయకుడు చూశాడు, ఈయన మీటింగ్ పెడితే ఎంతమంది వచ్చారేటని చెప్పి ఆయన తీసుకెళ్లి హై కమిషన్ ఆఫీస్ దగ్గర తీసుకెళ్ళిపోయాడంట పార్టీ దగ్గరికి. ఆయన నీ దగ్గర ఎంతమంది ఫాలోవర్ ఉన్నారట కదా, నెక్స్ట్ ఎలక్షన్లో నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేతను అన్నాడంట. అంతే. ఈ పాస్టర్ గారు ముఖం ఉబ్బిపోయింది. వెంటనే బయటకు వచ్చాక వాళ్ళ ఆవిడకి ఫోన్ చేసి, నేను ఇంటికి వచ్చేతను కూర వండేసే నువ్వు, దేవుడు మళ్ళీ ఇంకా ఉన్నతంగా ఆశీర్వదించాడు, నాకు ఎమ్మెల్యేకి సీట్ ఇస్తున్నాడు అంటే ఇంటికి వచ్చి నువ్వు వండుకొని నేను మా అమ్మ ఇంటికి వెళ్ళిపోతాను అందంటాను. అదేంటి వెళ్ళిపోతున్నట్టు, నువ్వు వచ్చేసరికి నేను ఎక్కడ ఉన్నాను బట్టలతో వెళ్ళిపోతానంటే, ఇంతకాలం మనం కాపురం చేసిన ఏ గొడవలు లేక ఎందుకు వెళ్ళిపోతున్నావు అంటే, మా నాన్న నీకు ఇచ్చింది నువ్వు దేవుని సేవకుడు అని, అంతేగాని ఎమ్మెల్యే అవుతుంటే నీ దగ్గర నేను ఎందుకు ఉంటాను, నేను ఉండననిసింది అంతే. అప్పుడు కానీ పాస్టర్ గారికి ఎక్కిపోయింది మత్తు దిగలేదంట కిందకి. ఆయనే చెప్పుకున్నాడు ఆ సాక్ష్యాన్ని. ఆ తర్వాత అర్థమైంది, దేవుడు నన్ను పిలిచిన పిలుపుకే నేను లోబడాలి అని. హల్లెలూయా, హల్లెలూయా. అది మన పిలుపేంటో, మన స్థితి ఏంటో, మనం ఏ స్థితిలో ఉండాలో అంతవరకే ఉండాలి. అంతకంటే హెచ్చిపోకూడదు, అంతకంటే తగ్గించుకోకూడదు. కొంతమందికి తగ్గించుకోవడం అంటే పూర్తిగా తగ్గించేసుకోవడం, కొంతమందికి హెచ్చించుకోవడం అంటే పూర్తిగా హెచ్చించేసుకోవడం. ఆ లెవెల్ మెయింటెనెన్స్ ఉండదు. మీరు చూడండి, బైబిల్లో ఒక మాట ఉంది, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో, ఒకవేళ కరెక్ట్గా చెప్తున్నాను లేదో చూద్దాము, నాకు సరిగ్గా గుర్తులేదు. రోమిలు రాసిన పత్రిక 12 3వ వచనం, తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక అన్నాడు. తన తాను ఎంచుకునే దానికంటే ఎక్కువ ఎంచుకొనక అన్నాడు. అంటే పూర్తిగా తగ్గించుకోవద్దు, అలాగని హెచ్చించుకోవద్దు. ఎలా ఉండాలో అంతవరకే ఉండాలి. కొంతమందికి తగ్గించుకోమంటే ఇంకా అది పెద్ద సభ చిన్న సభ, 100 మంది ఉన్నారా 1000 మంది ఉన్నారా అనసం. ప్రభువా నేను పందిలాటోడినా అయినా, కుక్క బ్రతుకురా అయినా, నాది కుక్కలేదేనా అని అంటే, ఆ చుట్టుపక్కల అన్నోళ్ళు వీళ్ళు పందులు కుక్కలు ఏంటి రాయలు అనుకోరు. అదేదో ఒంటరి గారి గదిలోకి వెళ్ళి దేవుని దగ్గర ఏడప్ప, అప్పుడు అర్థమవుతుంది నువ్వు పందివో కుక్క అక్కడ. అందరి ముందు యాక్టింగ్, అది తగ్గించేసుకోవడం. కొంతమంది ఏడుపు ప్రార్థనలు చేస్తారండి సభల్లో మైకులు పట్టుకొని. నేనేమి నమ్మనా ఏమని, ఇదంతా ఏంటంటే ఫేమస్. మా అంత సేవకుడండి ఏడ్చి ప్రార్థన చేశాడండి. ఒక ఆయన వర్షంలో తడుచుకుంటూ వాక్యం చెప్పుడు వర్షం వచ్చింది, మరి తడుచుకొని చెప్పకపోతే ఏం చేస్తాడండి. నేను సింగపూర్లో కనీసం 100 సార్లకు పైగా వర్షంలో తడుచుకొని వాక్యం చెప్పుకుంటాను. చిన్న స్పీకర్ పట్టుకొని మైక్ పట్టుకొని అరిచరిచి స్పీకర్ల మీద వాక్యం చెప్పాను. వర్షం తడుచుకుంటూ గొడుగులు పట్టుకొని వాక్యం వినోళ్ళం. ఎప్పుడు నేను ఆ ఫోటోలు తీసి పెట్టుకోలేదు నేను ఫేస్బుక్లో. యాక్టింగ్లు అన్నీ మనం ఎంత హెచ్చించుకోవాలి అంత హెచ్చించుకోవాలి, ఎంత తగ్గించుకోవాలి అంతే తగ్గించుకోవాలి. అంతకంటే ఎక్కువ తగ్గించుకోవద్దు, అంతకంటే ఎక్కువ హెచ్చించుకోకూడదు. ఆ లిమిట్ అనేది మనకి ఉండాలి. ఈ ఒలివ చెట్టుకి చూస్తే అక్కడ మనకి కనబడుతుంది అదే, ఎంతలో ఉండాలో అంతలో ఉంది. నేను దేవునికి మానవులకు అవసరమైన నా తైలమునివ్వటం మాని అన్నట్టు. అంటే దేవునికి రావాల్సిన మహిమ దేవునికి ఇస్తుంది, మనుషుల దగ్గర ఉండాల్సిన సహవాసము, మనుషులకు ఇవ్వాల్సిన గౌరవము కూడా ఇస్తుంది. కొంతమంది బైబిల్లో 2 డిఫరెన్స్లు ఉన్నాయి. రెండు డిఫరెన్స్ అంటే 2 రిఫరెన్స్లు కూడా చెప్తాను. ఒకటేంటంటే, అపోస్తుడైన పౌలు తిమోతి పిలుపు రాసిన పత్రిక కొలసి పత్రిక కానీ ఒక మాట అంటాడు, నేను మనుషులకు లోబడాలా దేవునికి లోబడాలా అని అంటాడు. మనుషుల మెప్పు నేను పొందుకోవాలా దేవుని మెప్పు పొందుకోవాలా అని అడుగుతారు. మీరేమని చెప్తారు ఆన్సర్? మనుషుల మెప్పు వద్దు అనే కదా. కరెక్ట్, ఓకే, రైట్. యేసు ప్రభు దగ్గరికి వద్దాం ఒకసారి. లోకాసు వార్త 2వ అధ్యాయంలో ఆయన మనుషుల దృష్టికి ఆ మనుషుల దయను దేవుని దయను పొందుకున్నవాడంట. ఇప్పుడు చెప్పండి, మీరు దేవుని దయ కావాలా మనుషుల దయ కావాలా? మనుషుల దయ వద్దా? మరి యేసు ప్రభుకి మనుషుల దయ అవసరమైంది, మీకెందుకు వద్దు? అర్థమవుతుందా? ఒక 2 కొట్టుకుంటున్నారండి మా సంఘంలోని ఈ వచనాలు పట్టుకొని. 2 భలే కొట్టుకుంటున్నారు, మామూలు కాదు. ఆడంటాడు నాకు మనుషుల దయ వద్దు దేవుని దయ ఉంటే చాలు అని అంటే, ఆడంటాడు మరి యేసు ప్రభుకు మనుషుల దయ అవసరమైంది కదా, ఆయన మనుషుల దయ ఎందును దేవుని దయ ఎందును వర్ధిల్లుచుందని ఉంది కదా అని అంటే, ఈయనేమో పౌలు ఏమన్నాడు, మనుషుల దయ సంపాదించుకుంటున్నా దేవుని దయ సంపాదించుకుంటున్నా అని ఇద్దరు గొడవాడుకుంటున్నారు. నేనన్నాను, యేసు ప్రభువుకి ఆ మాట ఎప్పుడు అవసరమైంది? బాలుడుగా ఉన్నప్పుడు. అప్పుడు ఆయన బాలుడికి దేవుని దయతో పాటు మనుషుల దయ కూడా ఉండాలి. ఎదిగేటప్పుడు, ఎదిగిన తర్వాత దేవుని దయ ఉండాలి, మనుషుల దయ అవసరం లేదు. అర్థమైందని చెప్పింది. అంటే ఏ స్థితిలో మనం ఉన్నామో అప్పుడే మనుషులు అవసరం.
కొన్ని స్థితులకు వచ్చేటప్పుడు దేవుని అవసరంకై దేవుని దగ్గరికే రావాలి. అది మనం తెలుసుకోగలగాలి. ఆ జ్ఞానము, ఆ పరిధి ఎరిగిన చెట్టు ఒలీవల చెట్టు. దేవునికి స్తోత్రం. అలాంటి అనుభవం మీకు ఇక్కడున్న వారికి ఉంటే దేవుని మందిరములో నేను పచ్చగా ఉన్నాను అని చెప్పుకోగలుగుతారు. ఒలీవ చెట్టు వల్ల నేను పచ్చగా ఉన్నాను అనే సాక్ష్యం ఉంటుంది. ఆ ఒలీవ చెట్టు ఇంకొక మాట ఏమంటుంది తెలుసా? ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అంది. బైబిల్లో ఇటు అటు అనే మాట మీకు చెప్పనండి, అది సాతాను బుద్ధి. యోబు గ్రంథం 1:6 దేవుడు అడిగాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే భూమి మీద ఇటు అటు తిరుగుతూ వచ్చాను. అది ఎవరి బుద్ధి? అది సాతాను బుద్ధి. ఇంకోటి లోకాశలు కలిగిన వాని బుద్ధి కూడా. నోవాహు వాడలో నుంచి కాకిని విడిచాడు. అదేం జరిగింది? అటు ఇటు తిరుగుతూ వాడలోకి రావడం మానేసింది. లోకాశలది. ఇంకా ఒకటి కాదండి, ఇటు అటు అనే దాని మీద ఇంకోటి ఏంటంటే దొంగ బుద్ధి. అది ఎవరినైనా పాడు చేయాలన్నా, ఎవరినైనా కొట్టాలన్నా ఇటు అటు చూసి మోసే ఒకరిని గుద్దేశాడు. ఎవరిని? ఒక ఐగుప్తుడు ఇశ్రాయేలుడు గొడవాడుకుంటారట. ఈ ఐగుప్తుడు బొద్దు బలంగా ఉన్నాడు, ఇశ్రాయేల్ని ఉన్నావు కొట్టేస్తాడు, దబ్ దబ్ అని కొట్టేస్తుంటే మోసే కోపం వచ్చేసి ఇశ్రాయేల్ని కొడతావా నువ్వు అని ఇటు అటు చూసి ఒక గుద్దు చచ్చిపోయాడు. నిసలో కప్పెట్టేసాడు. కప్పెట్టేసి ఎవరు చూడలేదు అనుకుంటాడు. మరుసటి రోజు 2 ఇశ్రాయేల్ కొట్టుకుంటున్నారు. నెక్స్ట్ డేనే కొట్టుకుంటుంటే అప్పుడు వచ్చా అంటాడు, మనం పురం, మీది తినాలి నాది తినాలి, మనందరం ఒకటే అంటుంటే చాలులే, నేను నువ్వు ఐగుప్తుని చంపాను, నన్ను చంపేది అనుకుంటున్నావు అన్నాడు. అంతే, దెబ్బకు పరుగు మిద్యానికి. అంటే మీరు ఆలోచించండి, ఇటు అటు చూసే బుద్ధి దొంగ బుద్ధి. మా చిన్నతనంలో నాకు 18 ఇయర్స్ ఉండేటప్పుడు రాత్రులు 11-12 గంటల దాకా ఫ్రెండ్స్తో తిరిగి ఇంటి ముందు నాకు అరుగు ఉండేది. ఆ అరుగు దగ్గర కూర్చొని అందరూ నిద్రపోయిన తర్వాత అప్పుడు వచ్చి ఇంటికి నిద్రపోవడానికి. ఒకరోజు మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయినా నాకు నిద్ర రాక ఒక్కడనే ఒంటి దెయ్యంలాగా అక్కడే కూర్చొని ఉన్నాను. ఆ టైంలో ఒకడు వచ్చాడండి అక్కడికి. ఆవిడెవడో నాకు తెలీదు, గడ్డం అది ఉంది. రాత్రులు ఆడు వీధి చివరి నుంచొని ఇలాగంటాడు, మళ్ళీ అటువైపు వెళ్తాడు, ఇలా చూస్తుంటాడు. అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు. ఎవడో కొత్తోడు మా ఊర్లోకి వచ్చేసాడు, అటు ఇటు తిరుగుతాడని చూశాను. అటు ఇటు చూసి మనకెందుకులే అని పడుకున్నాను. మా అమ్మ ఏం చేసిందంటే ముందు రోజు అప్పు చేసి గ్యాస్ పొయ్యి కొన్నది, గ్యాస్ స్టవ్. అప్పుడులో మనకేంటి అన్ని పంపులే కదా, పంపు కొట్టడం గాలి తీయటం, దాన్ని వెలిగించుకోవటం. ఇంట్లో వయసు వచ్చిన కుర్రాళ్ళు ఉంటే వాళ్ళు డ్యూటీ ఏంటంటే పంపు కొట్టి ఇచ్చేయడం అమ్మకి, వాళ్ళు వెలిగించేసుకోవడం, వంటలు చేసేసుకోవడం. కొత్తగా వచ్చే గ్యాస్ స్టవ్లు అప్పుడులో కొంతమందికి అప్పుడులో గ్యాస్ స్టవ్లు అంటే అమ్మ పేలిపోతాయంటే సిలిండర్లు అని కొనుక్కోవడం మానేశారు కొంతకాలం. మా అమ్మ అప్పు చేసి సిలిండర్ కొంది. తెల్లవారితే సంక్రాంతి పండుగ, ఇంటికి మేనత్తలు అందరూ వచ్చారు, వంటలే చేసుకుని పిండిలన్నీ పిసికేసి ఉంచారు. తెల్లవారు 5 గంటలకు చేసి వండుదామని 1 గంట దాకా కబుర్లు చెప్పుకొని 1 గంటకి ఎవరు కాదు ఎక్కడ పడితే అక్కడ పడుకుండిపోయారు. నేను వెళ్ళి పడుకుండిపోయాను. తెల్లవారు 6 గంటలకి నేను మొత్తం నిద్రలో ఉన్నాను. మా అమ్మ కేకలు వినబడుతున్నాడు, కాళ్ళు ఇరిగిపోయాను, వాడికి ఒంటి మీదకి లారీ ఎక్కేయా అని తిడుతుంది అనమాట. ఏంటి మా అమ్మ తిడుతుందని దగ్గరికి వెళ్తే, ఒరే మరి గ్యాస్ పోయి ఎవడు ఎత్తుకొని పోయాడు రా. ఈలోగా ఇంకో కామె వచ్చింది, ఏంటి వదినా మీ ఇంట్లో గ్యాస్ పోయిందా? మీ ఇంట్లో కూడా పోయిందా అందా ఆమె. మీ ఇంట్లో కూడా అని అంటున్నారు ఏంటంటే వాళ్ళ ఇంట్లో కూడా పోయింది. తీరా చూస్తే ఆ వీధిలో మొత్తం 5-6 ఇళ్ళల్లో పోయాయి. ఈలోగా ఒకరు పోలీసులు కంప్లైంట్ ఇచ్చారంట. వస్తే రాత్రి ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతున్నాడా ఎవరైనా చూశారనంటే, చూసినాడు నేనే. ఒకడు తిరుగుతున్నాడు సార్, గడ్డ ఉంది, ఇటు అటు తిరుగుతున్నాడు. మొత్తానికి ఆయన పట్టుకున్నాడు. ఆడు సిలిండర్లు దొంగ అంట. దొంగ బుద్ధి. కొంతమందికి క్రైస్తవులకు కూడా ఇదే బుద్ధి. ఇక్కడ ఉంటారు, అక్కడ ఉంటారు, ఈ సంఘంలో ఉంటారు, ఆ సంఘంలో, అది ఏ సంఘం ఏమో మనం చెప్పలేం. ఇటు అటు తిరుగుతూనే ఉంటారు వాళ్ళు. ఏదో స్పెషల్ మీటింగ్ పెట్టారనుకో, వెళ్ళారనుకోండి, అది వేరు. ఒక ఆదివారం ఇక్కడ, ఒక ఆదివారం అక్కడ. ఇంకా వీళ్ళకి పెద్ద అన్ని చర్చల గురించి నాలుగు సంపాదించేది అనుకుంటారో ఏమో మరి. ఇటు అటు తిరిగే బుద్ధి ఇది. అలాంటి బుద్ధి ఒలివ చెట్టుకు లేదు. కనుక ఒలివ చెట్టు యొక్క లక్షణము మనము కలిగి ఉండాలి. అప్పుడే నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను అని చెప్పుకోవచ్చు. 4వ విషయం నేను చెప్తాను చూడండి. 1 రాజుల గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనము. నేను త్వరగా ముందుకి కొనసాగుదాము. ఇక్కడ కేరూబులను తయారు చేస్తున్నప్పుడు ఒలివ కర్రతో ఆ కేరూబులను తయారు చేయమని చెప్పాడు. కేరూబులు మందసం మీద ఉండే కేరూబులు.
తయారు చేసేటప్పుడు దేంతో చేయమన్నాడు? ఒలీవ కర్రతో చేయమని మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయం 23వ వచనంలో సొలొమోను కట్టిన దేవాలయంలో. ఓకే, అంటే కేరూబులను ఒలీవ మొక్కతో ఎందుకు చేయమన్నాడు అంటే మీరు ఆలోచన చేయాలి. దేవుడు కేరూబుల మధ్య ఆసీనుడని మొదటి సమూయేలు గ్రంథం 4:4లో, 2వ సమూయేలు గ్రంథము 6:2లో కూడా రాయబడింది. కేరూబుల మధ్య ఆయన ఆసీనుడు. ఎందుకు అంటే కేరూబులు ఎప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూనే ఉంటాయి. శరాపులు, కేరూబులు ఎప్పుడు దేవుణ్ణి పరిశుద్ధుడు 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 సైన్యములకు అధిపతి యెహోవాని స్తుతిస్తూ ఉంటుంటే ఆ స్తుతుల ధూపము మధ్యలో ఎప్పుడు దేవుడు ఆసీనుడై ఉంటాడు. నీవు నేను కూడా ఒలీవ మొక్కమైతే కేరూబుల వలె దేవుని మందిరములు ఎప్పుడు స్తుతిస్తూనే ఉండాలి. 2-3 స్తుతించిన చోట ఆయన ఉంటానన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 2-3 నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, 2-3 నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన ఉండేదనని నా మన దేవుని. హల్లెలూయా, హల్లెలూయా. 2-3 స్తుతిస్తే అక్కడ ఉంటానన్నాడు. విశాఖపట్నంలో కాన్వెంట్ జంక్షన్ అని ఒకటి ఉంటుందండి. దానికి ఇంకొక పేరు కూడా ఉంది, సావుల మధు అని అంటారు. ఎందుకంటే పక్కనే శ్మశానం ఉంది, అందుకే సావుల మధు అంటారు. రెండోది కాన్వెంట్ జంక్షన్ అని కూడా అంటారు. ఓపెన్ గ్రౌండ్ చాలా పెద్దది. ఇప్పుడంటే బిల్డింగ్లు కట్టేశారు, కానీ నా చిన్నప్పుడు విషయం. మా నాన్నగారు కాంగ్రెస్ పార్టీలో మంచి లీడర్గా తిరిగేవారు. అక్కడికి సోనియా వస్తుందని చెప్పారు. ఢిల్లీ నుంచి సోనియా గాంధీ వస్తున్నారని చెప్పారు. చెప్తే ఢిల్లీ నుంచి అక్కడున్న కంట్రోల్ రూమ్కి ఫోన్ వచ్చింది. నేను మా నాన్నగారితో పాటు అక్కడే ఉన్నాను. నేను కూడా ఒక 100 మందిని వేసుకెళ్ళాను. వచ్చిన వాళ్ళందరికీ బిర్యానీ ప్యాకెట్ 50 రూపాయలు ఇస్తాను. అందరు వెళ్తే అక్కడి నుంచి మేడం గారు చెప్తున్నారంట, ఎంతమంది వచ్చారు గ్రౌండ్లో కంటే దాదాపు 20,000 మంది వచ్చారండి అన్న. ఇంకెంతమంది వస్తారంటే ఇంకొక 20,000 మంది వచ్చేలా ఉన్నారనంటే, ఆ 20,000 మంది వచ్చిన తర్వాత మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, అప్పుడు అక్కడ హెలికాప్టర్ డిగిడిగిడిగిడిగిడిగిడిగిడిగిడి లేచి డిగిడిగిడిగిడిగిడి విశాఖపట్నం వస్తుంది అనమాట. ఎంతమంది ఉంటే 40,000 మంది ఉంటే ఒక రాజకీయ నాయకుడు రాడు. 2 ఉన్న చోట సృష్టికర్త వస్తానంటున్నాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు ఒక పాస్టర్ గారికి మా దగ్గర మీటింగ్ పిలిచానండి. పిలిస్తే మామూలుగా మాటలు చెప్పాను, మాకు 30 మంది 40 మంది వస్తారయ్యా సింగపూర్లో మా చర్చికి, ఇదిగో ఈ టైంకి మీరు పలానా స్టేషన్ దగ్గర ఉంటే నేను వచ్చి పికప్ చేసుకుంటాను అన్న. ప్రేయర్ స్టార్ట్ అయిపోయింది. ఆయన వస్తారని స్టేషన్ దగ్గరికి వెళ్ళి నించొని చూస్తున్నాను. రాడు. ఫోన్ చేస్తే కట్ చేస్తాడు. రాడు. అసలు సింగపూర్లో వాక్యం చెప్పే అవకాశం దొరికితే ఎవడు ఒప్పుకోడు, పట్టించుకోడు, ఎగిరెగిరి వస్తారు. ఈయనేంటో అవకాశం ఇచ్చినా కూడా రాట్లే, ఫోన్ చేస్తే కట్ చేసేస్తున్నాడు. చూసి 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 మా ప్రేయర్ సెల్ నుంచి ఫోన్ అవుతుంది, అన్న పాటలు పాడుతున్నాడు, ఇంకో 2 పాటలు పాడండి అని చెప్పి పాడమని. ఈయన ఇంకే రాడు. ఇంకో 2 పాటలు పాడు, ఇంకెన్ని పాటలు పాడతారు, ఇంక ఈయన వచ్చేలాగా లేడని చెప్పి నేను బస్సు ఎక్కి వెళ్ళి వాక్యం చెప్పేశాను. మరుసటి రోజు ఉదయం ఫోన్ చేశాడు నాకు. ఫోన్ చేసి, బ్రదర్ సారీ బ్రదర్ నేను రాలేకపోయినా అన్నాను. ఏం బ్రదర్ అంటే, నాకు వేరే వాళ్ళు మీటింగ్ పిలిచారండి, మరి మీ దగ్గర 30 మంది అంట కదా, అక్కడ 100 మంది వస్తానన్నారు, అందుకే అక్కడికి వెళ్ళిపోయినా. కరెక్టేనా? నేను అన్నాను, 2 ఉన్న చోట ఏసే ఉంటాను అన్నాడు, నీకు 30 మంది ఉన్నా కూడా చాలా తింటారు బాబు అన్నాను. కొంతమంది అంతే, పెద్ద సభలకైతే పోతారు, చిన్న సభలకు రారు, స్తుతి కోటాలకి రారు, బైబిల్ క్లాసులకు రారు, స్వస్థత కోటాలంటే పరిగెత్తికి వెళ్ళిపోతారు, రోగం ఉన్నా లేకపోయినా వెళ్ళిపోతారు. నిజమైన ఒలివ మొక్క ఎప్పుడు స్తుతించటానికి ఇష్టపడుతుంది. హల్లెలూయా. ఇది ఒలివ మొక్క ఉన్న 4వ లక్షణం. 5వ లక్షణం 128వ కీర్తన 3-4 వచనంలో చూస్తే, నిత్యము నీ బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్క వలె నుందురు అన్నారు. ఆ కీర్తన ఆశీర్వాదము ఒక కీర్తన అని అందరికీ చెప్తారు కదా. ఏముంది ఆ కీర్తన? మొదటి నుంచి ఆశీర్వాదం. అది ఆశీర్వాదాలు ఆ కీర్తనే చదువుతారు. ఎవరింటికని వెళ్ళారనుకోండి, ఆ కీర్తన తీసి మొత్తం చదివేతారు. ఆశీర్వాదాలంతా మీకు వచ్చేయాలి, మీకు మీ కష్టార్జితం మీరు తినాలి, మీ పిల్లలు మీ బల్ల చుట్టూ ఉండాలి, ఒకటి సింగపూర్ ఒకటి అమెరికా పోయి మీరు ఇక్కడ అడుగు తినకూడదు అనే కదా మన ఉద్దేశం. అని అంటే మనం ఆమేన్ 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 అని అంటుంటాం. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ కీర్తనలో ఆ మాటను, ఒలివ మొక్క ఆశీర్వాదమునకు సూచన, నువ్వు నేను కూడా ఇతరులకు
ఆశీర్వాదకరంగా ఉండాలి. మనకే ఆశీర్వాదం లేకపోతే ఇంక ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. అర్థమవుతుందా? నేను ఒక విషయం చెప్తానండి, కేర్ఫుల్గా వినాలి అందరూ. ఆ వెనకన ఉన్న వాళ్ళు కానీ అందరూ కేర్ఫుల్గా వినాలి. మరలా నన్ను తప్పు పట్టొద్దు, నాకు తెలిసిపోద్ది, ఆత్మలో గ్రహించేస్తాను తర్వాత ఇష్టం. కేర్ఫుల్గా వినాలి. మీరు ఎప్పుడూ కూడా ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేయొద్దు. విన్నారా బాగానే? అందుకే నేను ముందే చెప్తాను, నీ తర్వాత నేను వెళ్ళిపోయిన తర్వాత అనుకుంటారు ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేయొద్దు అన్నాడండి. బాగా వినండి, నేను ఇంకా సెంటెన్స్ కంప్లీట్ చేయలేదు. మీరు ఎప్పుడూ కూడా ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేయొద్దు. ఎందుకు అంటే ఆశీర్వాదం కొరకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు, దాన్ని పోగొట్టుకుంటావు. మరి దేని కొరకు ప్రార్థన చేయాలంటే నన్ను ఆశీర్వాదమునకు పాత్రుడిగా చేయని ప్రార్థన చేయి. అర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది? అప్పుడు ఆశీర్వాదం నువ్వు పోగొట్టుకో, ఎప్పుడు నీ దగ్గర ఉండిపోతుంది. ఇప్పుడు చెప్పండి, ఆశీర్వాదం కావాలని ప్రార్థన చేస్తారా, ఆశీర్వాదమునకు పాత్రుడిని కావాలని ప్రార్థన చేస్తారా? ఆశీర్వాదమునకు పాత్రుడు అయితే అది ఎప్పుడు నీ దగ్గర ఉంటూనే ఉంటుంది. ఒకడు ఎత్తుకొని పోయినా మళ్ళీ వస్తూనే ఉంటుంది. ఆశీర్వాదం కొరకే ప్రార్థన చేస్తే ఏ విషయంలో ఆశీర్వదించబడ్డావు అది ఎవడో కొట్టుకోకపోతాడు. హల్లెలూయా. నేను అలాగ ప్రార్థన చేశాను కాబట్టి ₹1,00,00,000 ఇల్లు మా బామ్మర్ది ఎత్తుకెళ్ళి నేను సంతోషంగా ఉన్నాను. ఆడే సంతోషంగా లేడు, ఎయిడ్స్ పేషెంట్లో ఉన్నాడంట మొన్న వెళ్తే. సంతోషంగా ఎందుకున్నాను? ఎందుకంటే ఆశీర్వాదమునకు పాత్రుడిగా నన్ను చేయి అన్నాడు. హల్లెలూయా. నేను ఎవరినో తెలుసండి, గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటాడు మా బావ. పక్క ఊరు వెళ్తాడు, ఎవడో తెలీదు. నేను ఏ ఊరికి వెళ్ళినా నాకు సన్మానాలు చేస్తారు, ఫాస్ట్ గా చేసి పిలుస్తారు. నాకున్న గౌరవం అడిగి లేదు. ఆశీర్వాదకు పాత్ర అంటే నేను. నన్ను దుబాయ్ పిలిచారు, చైనా పిలిచారు, హాంకాంగ్ పిలిచారు, 16 దేశాలకు వెళ్ళాను. ఆడికి పక్క ఊరోడు కూడా పిల్లలు. ఏది ఆశీర్వాదం? అందుకే ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేయొద్దు, ఆశీర్వాదమునకు పాత్రులుగా ఉండుటకు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. అది ఒలీవ చెట్టు యొక్క లక్షణం. అందుకే దావీదు ఇతరులకు ఎంతగా ఆశీర్వాదకున్నాడు ఉన్నాడంటే, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నాను అని చెబుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వెనకున్నలు స్తోత్రం అంటలేదు, ఏమంటుంది ఎప్పుడు వదిలేస్తారని చూస్తున్నారేమో. ఇప్పుడు అందరూ హల్లెలూయా. వెనకున్నలు చెప్పండి, ఇక్కడ మ్యూట్లో పెట్టండి, అక్కడ ఆన్ చేయండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకే దూరంగా ఉంటారు. ఎందుకంటే మన అనిసిరి ఆరోగ్యం పెద్ద కనబడదలే, వినబడదలే. నాకేమో నా కళ్ళు అక్కడ పెట్టుకుని ఇక్కడ నుంచి ఉంటాను నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్తాను. హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 6వ వచనం. హోషేయ గ్రంథము 14, 6వ వచనము మీరు చూడండి. ఎవరైనా తీసి చదివితే తొందరగా వెళ్ళిపోద్దాం మన బండి. ఒలివ చెట్టునకు కలిగినంత సౌందర్యము. ఇక్కడ చూడండి, ఒలివ చెట్టు సౌందర్యం ఉన్నది. మనము దేవుని మందిరములో ఆత్మ సంబంధమైన సౌందర్యము కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలంటే ఆత్మ సంబంధమైన సౌందర్యం మనకి ఉండాలి. శరీర సంబంధమైన సౌందర్యం ఏముందండి? ఇప్పుడు కొంతమందికి పెళ్లి సంబంధాలకు వెళ్తారా, నల్లగున్నోడికి తెల్లగున్న అమ్మాయే కావాలి, తెల్లగున్నోడికి తెల్లగున్న అమ్మాయే కావాలి. మరి నల్లగున్నోళ్ళని ఎవరు పెళ్లి చేసుకుంటారా అంటాను నేను. నల్లగున్న పిల్లకు కూడా తెల్లగున్నోడే కావాలి, నల్లగున్నోడు ఆమెకు నచ్చదు. ఒకరి సంబంధం తీసుకెళ్తే ఆమె కర్రిగుందండి, ఆయన నల్లగున్నాడండి, నాకు వద్దంటుంది ఆమె నల్లగుంది. పోనీ వాళ్ళ ఇంట్లో నానో అమ్మో తెల్లగున్నాడంటే వాళ్ళ అమ్మ ఇంకా నల్లగుంది, వాళ్ళ నాన్న ఇంకా నల్లగున్నాడు. అందరూ నల్లగా ఉన్నారు కాబట్టి నాకు తెల్లగున్నాడు కావాలంటున్నారు. శరీర సంబంధమైన అందాలు అనేది అదంతా వదిలేండి, మనకు సంబంధం లేదు. దేవుడు ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని మనలో చూస్తాడు. హల్లెలూయా. యేసు ప్రభు సిలువలో రక్తాన్ని కార్చాడు. ఎందుకండి? ఆన్సర్ తెలుసా లేదండి? తెలుసుగా చెప్పండి, చెప్పండి. మన పాపముల కొరకు. ఇంకా అవునా? అంటే యేసు ప్రభు రక్తము మన పాపములను కడుగుతుంది కదా. ఇప్పుడు నేను ఒక లాజిక్ చెప్తాను, మీరు వినండి. యేసు ప్రభు బ్లేడ్ తీసుకొని, లేదంటే రోమా సైనికుడు బ్లేడ్ తీసుకొని నరం కట్ చేశాడు అనుకోండి, రక్తం కిందన పడుతుంది.
ఆయన రక్తం చిందించిన 4 రక్తపు బొట్టులు చాలు, మొత్తం ప్రపంచాలు ఎన్ని ప్రపంచాలకైనా సరిపోద్ది కదా. దానికి అన్ని కొరడా దెబ్బలు ఎందుకు, ముళ్ళ కిరీటం ఎందుకు, చేతుల్లో శీలలు దిగొట్టడం ఎందుకు, వీపంతా మాంసం ఊడిపోయేలాగా కొట్టేయటం ఎందుకు, అంత వేదన ఎందుకు? అందుకని అడిగాను, యేసు ప్రభు ఎందుకు రక్తం కార్చాడు, ఎందుకు యేసు ప్రభు సిలువలో ప్రాణం పెట్టాడని అడిగింది. మనకు తెలిసిన ఆన్సరు మొదటి మెట్టు పాపము కొరకు అని. ఆఖరి మెట్టు ఏంటో తెలుసా? ఆయన సిలువలో సొగసైనను స్వరూపమైనను లేకుండా పోయింది, మాంసపు ముద్దలా కనిపించాడు. ఎందుకో తెలుసా? ఆయన సొగసు, ఆయన స్వరూపము, ఆయన అందము నీకివ్వటానికి అది ఆయన కోల్పోయాడు. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు సిలువలో ఎందుకు మరణించాడు? ఆయన సౌందర్యం నీకు ఇవ్వటానికి. ఆ సౌందర్యం నీలో కనబడకపోతే నువ్వు ఒలివ మొక్క వల్ల ఎలా ఉంటావు దేవుని మందిరంలో? డిడ్ యు క్యాచ్ మై పాయింట్? నా ఆలోచన మీరు గ్రహించారని చెప్తుంది. పాపము కొరకు యేసు ప్రభు రక్తం కార్చాడు, నిజం, అది మొదటి మెట్టు. చివరి మెట్టు ఏంటో తెలుసా? మన ఆధ్యాత్మిక జీవితంలో నేను క్రీస్తులాగా మారాలి, నేను క్రీస్తు స్వరూపములోనికి చెక్కబడాలి, ఆ సౌందర్యము నాకు కావాలి అనుకోవాలి. అప్పుడు తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్తే ఆయన నిన్ను చూడగా ఆయన క్రీస్తు కనబడతాడు నీలో. రా నా కుమారుడా, ఈయన యందు నేను ఆనందించుచున్నానని నీ గురించి నా గురించి చెప్పగలుగుతాడు. మన మొఖాలు వేసుకుని వెళ్ళాం అనుకోండి, ఎవడో నాకు తెలియదు అంటాడు దేవుడు. మన మొఖాలు దేవుడికి అవసరం లేదు. అందుకే రూపాంతరము చెందమని బైబుల్ చెప్తుంది. ఒలివ మొక్కకి సౌందర్యం ఉంది, మనకు క్రీస్తు సౌందర్యం ఉండాలి. చప్పట్లు కూడా దేవుని మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇంకొక 2 విషయాలు ఉన్నాయి. ఒక విషయం చెప్పి ఆపేస్తాను, మరి ఎక్స్ట్రా బోనస్ అనుకోండి. ఇక్కడతో ఆపేద్దాం అనుకున్నాను, ఎందుకంటే మరి ఎక్కువసేపు చెప్తే మీరు కూడా వినలేరు కదా. ఒక పాయింట్ చెప్పి ఆపేస్తాం. ఆదికాండం 8వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో జలప్రలయం వచ్చింది. 8వ అధ్యాయంలో నోవాహు కాకిని పంపించాడు. అది వెళ్ళటమే వెళ్ళిపోయింది, మళ్ళీ తిరిగి రాలేదు. తర్వాత పావురాన్ని పంపించాడు. బయటికి వెళ్ళి ఏం తెచ్చింది? ఒలివ మొక్క చిగురు ఆకుల్ని పట్టుకొని వచ్చింది అన్నా. ఇప్పుడు నేను అడుగుతా, బాగా వినండి. ఆ జలప్రలయంలో పెద్ద పెద్ద డైనోసార్ జంతువులు కొట్టుకుపోయాయి, దాని చరిత్ర లేకుండా పోయింది. ప్రతి ప్రాణి కొట్టుకుపోయింది, చచ్చిపోయింది. కొండలు కూడా మునిగిపోయాయి, చెట్లు ఇరిగిపోయి కొట్టుకొని పోయాయి. వాడలో ఉన్నాయి వీళ్ళు 8 సేఫ్గా ఉన్నారు. అంత పెద్ద వానలో, అంత జలప్రలయంలో ఈ ఒలివ చెట్టు ఎందుకంటే కొట్టుకొని పోలేదు అంటే, నేను ఎందుకు చెప్తాను తెలుసా? ఎన్ని శ్రమలు నీకొచ్చినా క్రీస్తులో నువ్వు స్థిరముగా ఉండగలిగిన శక్తి ఒలివ చెట్టుకుంది. ఆ అనుభవం నీకు ఉండాలి. అది దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం. హల్లెలూయా. ఎన్నో అప్పులు రావచ్చు, ఈఎంఐలు కట్టలేకపోవచ్చు, రేపే నీ ఇల్లు తాకట్టుకు పెట్టేవచ్చు, బంగారం తాకట్లో ఉండొచ్చు, పోవచ్చు, ఆరోగ్యం పోవచ్చు, ఆస్తులు పోవచ్చు, అందరూ నిందలు వేయచ్చు, ఎవరన్నా ఎలాగైనా పోనే, నేను నా దేవుని సన్నిధిలో ఉంటానంతే అనుకోవటమే భక్తి. దేవునికి స్తోత్రం అండి. ఈ ఆస్తులన్నీ వస్తాయి పోతాయి, ఎన్ని పట్టుకుని పోతామా? ఏమి పట్టుకుని పోం. కొంతమంది 30 సంవత్సరాలు కష్టపడి ప్రార్థన చేసి ఇల్లు కట్టుకుంటారు, కట్టుకునే సంవత్సరం పుడుక్కుమనిపోతారు. ఆ పైన వచ్చిన 10 ఏళ్ళకి ఎవడో ఉంటాడు, ఆ ఇంట్లో ఈమె కూడా ఉండదు. దాని కొరక 30 సంవత్సరాలు ఆ ఇంటి కొరకు ప్రార్థన. ఎన్ని శ్రమలు వచ్చినా నేను క్రీస్తులో ఉండాలి అనే ఒక బలమైన భక్తి జీవితం మనం కలిగి ఉండుట గొప్ప ఆశీర్వాదము. ఒలివ చెట్టుకు ఆ ఆశీర్వాదం ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇంకా మీరు చదువుకోండి, జకర్యా గ్రంథము 4వ అధ్యాయం 11 నుంచి 14 వరకు. ఒలీవల నూనెతో అభిషేకం జరుగుతుందంట. మీ ద్వారా అభిషేకం ఒకరి నుంచి ఒకరికి వెళ్ళాలి, ఒకరి నుంచి ఒకరికి అభిషేకం వెళ్ళాలి. మీరు ప్రార్థన చేస్తే ఎదుటి వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకోవాలి. అలాంటి అనుభవం కావాలి. నేను మా సంఘానికి ఏం చెప్పానంటే, ఎవరికైనా దెయ్యం పడితే నా దగ్గర తీసుకురాకండ్రా బాబు అన్న. అంటే మీరేమనుకుంటారు, పాస్టర్ గారు దెయ్యాలంటే భయం కలిసి తేవద్దు అంటాను అనుకుంటారు. అందుకే అది చెప్పింది. దెయ్యం పడితే నా దగ్గరికి ఎందుకు తీసుకురావద్దు అంటానో తెలుసా?
దెయ్యం పడితే అసలు నా దాకా ఎందుకు తెస్తారు? మీరు ప్రార్థన చేసినా కూడా పారిపోతుంది. అది అభిషేకం కావాలనుకునేటప్పుడు కొన్నిసార్లు సేవకులు చేతులు ఉంచినప్పుడు జరుగుతుంది, కొన్నిసార్లు మీకు మీరు ప్రార్థించుకున్నా కూడా జరుగుతుంది. మీరు ఇతరులకి అభిషేకం ఇచ్చేవారుగా మన బ్రతుకులు ఉండాలి. హల్లెలూయా. మీరు ఉన్న చోటనే మోకరించగలిగితే మోకరించండి, లేదా నిల్చుందామంటే అందరం లేచి నిల్చుందాం. నిల్చుందామా? అందరూ లేచి నిల్చుందాము. ఓ 2 నిమిషాలు ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఒలివ మొక్కను చూపించి మాతో మాట్లాడారు. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ మొక్క వలె ఉన్నాను అంటున్నాడు. ఆఖరిగా ఒక మాట మీకు నేను పరిచయం చేస్తున్నానండి. చూడండి, మీరు ఒలివ మొక్క వలె, నేను కూడా దావీదులాగా దేవుని మందిరములో ఉండాలి అనుకున్నవారు మీరు చేతులెత్తండి. దావీదు ఉండటానికి కారణము ఆ వచనంలోనే చెప్పాడు. ఏంటంటే, నేనైతే దేవుని మందిరములో పాటిస్తారా? నేను ఇందాక తీశాను. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ మొక్క వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. మీరు దేవుని కృపయందు నమ్మిక ఉంచితే ఆ కృపే నిన్ను పచ్చని ఒలివ మొక్క వలె దేవుని మందిరములో ఉంచుతుంది. చప్పటి కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఆ కృపను వేడుకుందాం. ఆ కృప నాకు కావాలని అడుగుదాం. కృపా కృపా నీ కృపా 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 క్రీస్తు కృపా 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 నీ కృపా 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 క్రీస్తు కృపా నేనైతే నీ కృపయందు నమ్మికయుంచి ఉన్నాను, నమ్మికయుంచి ఉన్నాను. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచి ఉన్నాను, నమ్మికయుంచి ఉన్నాను. కృపా కృపా క్రీస్తు కృపా 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 నీ కృపా 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 క్రీస్తు కృపా. దీన దశలో నేనున్నప్పుడు నన్ను మరువనిది నీ కృపా. నేనీ స్థితిలో ఉన్నానంటే కేవలం అది నీ కృపా. దీన దశలో నేనున్నప్పుడు నన్ను మరువనిది నీ కృపా. నేనీ స్థితిలో ఉన్నానంటే కేవలం అది నీ కృపా. నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆదరణ. నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆదరణ. కృపా కృపా నీ కృపా. గ్లోరీ రీకబ షండలరబ, గ్లోరీ కరబ షండలరబ. కృపా నీ కృపా 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 క్రీస్తు కృపా. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచి ఉన్నాను. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచి. హల్లెలూయా. దేవుని కృప మీద నమ్మిక ఉంచుదాం. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. ప్రభువా, నీ కృప కావాలి. నేను పచ్చగా ఉండాలంటే నీ కృప కావాలి. నేను జీవము కలిగి ఉండాలి.
కావాలంటే నీ కృప కావాలి. హల్లెలూయా, గ్లోరీ. నీ కృపా 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 క్రీస్తు కృపా నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను, నమ్మికయుంచియున్నాను. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను. నీ కృపతో కప్పు నాయనా, మమ్ములను కప్పు. నీ కృప కావాలి, నీ కృప కావాలి యేసు, నీ కృప కావాలి. కృపా 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 నీ కృపా 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 క్రీస్తు కృపా నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను, నమ్మికయుంచియున్నాను. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను, నమ్మికయుంచియున్నాను. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను. కృప కావాలయ్యా, కృప కావాలి. అందరము చెప్తామా? కృప కావాలి, నాకు కృప కావాలి. కృప, నీ కృప కావాలి. Jesus, Lord, show me your grace, show me your grace, show me your grace. Rabasha kabala raba, nikabala bala. నీ కృప కావాలి, నీ కృప కావాలి నాయన, నీ కృప కావాలి. నా పరిస్థితి మారాలంటే నీ కృప కావాలి, నీ కృప, నీ కృప కావాలి. రబషండలని రకబాబా విమందల రబ మందల రిషకి పురందల రబ షండల రబ రబబాబా కబల రబ 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 షండల రబ. కృప 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 కావాలి, కృప కావాలి. యేసు యేసు నీ కృప కావాలి. ఇదిగో నా భార్యకు నీ కృప కావాలి. ఓ నేను ఆరోగ్యమునిచ్చావు, నీ కృప కావాలి. ఈ సంఘానికి కృప కావాలి, ఈ సంఘ సేవకులకు కృప కావాలి. సోదరు బాబు గారికి కృప కావాలి, విశ్వాసులకు కృప కావాలి. కృప కావాలి, కృప, నీ కృప కావాలి. కృప కావాలి. బాబా కబల రబ రబ షండల రబ బాబా కుండల రమ మందులరి కబల బాబా జికల రబ షండలి జిక మందులరి మందల రబ. హల్లెలూయా, జీసస్. రేబా షండర కబరందర బరందల రిక మందల రబ రబ. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అభిషేకము కుమరించి జీసస్. ఓ రమషందరి రబబబబబబ. పరిశుద్ధాత్ముడా నీ కృప చూపండి నాయన, నీ కృప చూపండి, నీ కృప చూపండి. మన ప్రభు అయిన యేసు మనతో మాట్లాడుతున్నాడు. పోయిన నీ ఆరోగ్యమును, పోయిన నీ ఆరోగ్యమును దేవుడు తిరిగిస్తున్నాడు, దేవుడు తిరిగిస్తున్నాడు. కృపను బట్టి పోయిన నీ ధనము తిరిగి వస్తుంది, నీ అప్పు సమస్యలను తీరుస్తాడు, నీ కుటుంబ సమస్యలను తీరుస్తాడు. ఎంతమంది గర్భాలు ఇంకా తెరవబడలేదని ప్రార్థన చేస్తున్నారు? ఈ రాత్రి యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను. దేవుని కృప వలన వారి గర్భఫలములు తెరవబడునుగాక, వారి సమస్యలు తొలగింపబడునుగాక. ఎవరు కుమారులు ఇంకా రక్షణ పొందలేదని ప్రార్థిస్తున్నారు, వాళ్ళకి అర్థమయ్యేలాగా సువార్త వారికి వెళ్ళబోతుంది. ఈ మందిరము కట్టబడుతుంది,
ఈ పరిచర్య సాతులూరు ప్రాంతములో, గుంటూరు పల్నాడు జిల్లా ప్రాంతములో విస్తరించబడుతుంది. ఇది దేవుని కృప. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్క నిమిషం ప్రార్థనలో గడుపుతాము. నా భార్య ఒక్క నిమిషం ప్రార్థన చేస్తుంది. ప్రార్థనలోకి వివిద్దాం. మహాపరిశుద్ధుడు, నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము ప్రభువా. ఇంతవరకు మీ కృపలో మమ్మల్ని భద్రపరిచారు. సజీవముగా తండ్రి మీ మందిరములో కనిపించటానికి మీరు కృప చూపారు ప్రభువా. అయా ఇదిగో ఇది నా నీ సేవకుని మరుగున పరచి మా అందరితో మాట్లాడినందుకు మీకు వందనాలు నాయన. అయా ఆనాడు దావీదు భక్తుడే కాదు ప్రభువా, ఈనాడు మేము కూడా నాయన అయా ఇదిగో ధైర్యముగా అయా సంతోషముగా తండ్రి, నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నానని మేమందరము ప్రతి ఒక్కరము కూడా నాయన ప్రతి క్షణము తండ్రి మా హృదయంలో ఈ మాటను జ్ఞాపకము చేసుకుంటూ నీ సన్నిధికి వచ్చినప్పుడు సంతోషముగా, నీ సన్నిధి నుంచి వెళ్ళినప్పుడు సంతోషముగా, అయా నీ గురించి మాట్లాడే ప్రతి మాట సంతోషముగా నాయన ప్రకటించటానికి మీరు కృప చూపండి. ఇది మొదలుకొని ప్రభువా మా జీవితాలలో నాయన నూతన కార్యములు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాము. అయా ఇప్పటి వరకు మా భక్తి జీవితము వేరు నాయన. ఈ రోజు నుంచి అయా ఈ క్షణము నుంచి ప్రభువా మేమైతే తండ్రి నాయన ఇదిగో మీ సన్నిధిలో మీ మందిరములో ప్రభువా నాయన అయా ఇదిగో మీ యొక్క భక్తి జీవితములో ప్రభువా నాయన మేము పచ్చని ఒలీవ చెట్టుల వలె దినదినము ఎదగటానికి ప్రభువా అయా ఇదిగో జల ప్రళయము వంటి భయంకరమైన పరిస్థితులు మా జీవితాల్లో వచ్చిన అయా ఇదిగో తట్టుకొని ఒలీవ మొక్క ఎలాగా నాయన ఉన్నదో ఆ విధంగా మేమందరము ఉండటానికి కృప చూపమని మందిరమును ఆశీర్వదించండి. అయా సేవకులను ఆశీర్వదించండి. ఈ మందిరం యొక్క ప్రతి అవసరతను కూడా మీ నామములో తీర్చమని, అయా విశ్వాసుల యొక్క ప్రతి అవసరతను మీ నామములో తీర్చమని ప్రార్థిస్తున్నాము. కనికరము చూపండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఇదిగో సేవకుని కుటుంబానికి ఈ మందిరానికి వస్తున్న ప్రతి ఒక్కరికి నాయన ఆరోగ్యపరమైన ఆశీర్వాదాలు, ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలు, అదేవిధంగా ఆర్థిక పరమైన ఆశీర్వాదాలు కుమ్మరించమని ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ పాస్టర్. వందనాలు.